जय मंत्रः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतं मातरम् संस्कृतस्य प्रसाराय नैदं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम् संस्कृतस्य कृते जीवन संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम्। नमस्ते। धन्यवादाः। धन्यवादः महोदय। अस्तु సరే, నిన్న మనము రఘువంశం శ్లోకము జస్ట్ ప్రతిపదార్థం మాత్రమే చెప్పుకుని ఆపేసాం. తాత్పర్యము అన్వయ రచన చెప్పుకోలేదు. పేజ్ నెంబర్ 121 1 to 1 తెలుగు, అలాగే 1 to 3 ఇంగ్లీష్. ఓకే, చూస్తే దాన్ని మనము సత్వం నివర్తస్వ విహాయ లజ్జాం గురోర్భవాన్ దర్శిత శిష్య భక్తి శస్త్రేణ రక్ష్యం యదసఖ్య రక్షం న తద్యశః శస్త్రభృతాం క్షిణోతి చెప్పుకున్నాం. సో నువ్వు భవాన్ గురోహ దర్శిత శిష్య భక్తి, నువ్వు ఆల్రెడీ భక్తిని ప్రదర్శించున్నావు. గురువు గారు అంటే నీకు ఎనలేని గౌరవం ఉందన్న విషయం ఆల్రెడీ వ్యక్తపరచడం జరిగింది నువ్వు రకరకాల సందర్భాల్లో. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏదైతే మనం అస్త్రంతో కూడా వెపన్ తోటి కూడా మనం ఏదైతే రక్షించాల్సి ఉందో అది అస్త్రంతో కూడా అంటే అర్థం ఏంటంటే అక్కడ ఏదేంతో అయినా సరే మన మానవ ప్రయత్నంతో కనుక రక్షించడానికి కుదరకపోతే, అస్త్రధారులు అయినప్పటికీ కూడా అది కుదరకపోతే అది అస్త్రాన్ని ధరించిన వారికి శస్త్రధారులకి అదేమి అవమానం కింద లెక్క రాదు, వాళ్ళ కీర్తిని ఏమి అది తగ్గించదు. కాబట్టి నువ్వు సిగ్గుపడటం లేకపోతే దానికి అవమానంగా భావించకుండా శుభ్రంగా వెనక్కి తిరిగి వెళ్ళిపో. ఎందుకంటే ఇది ఈ ఆవు నాకు ఆహారంగా పరమేశ్వరుడే ప్రసాదించాడు అని. ఎక్కడైతే పరమేశ్వర ఇచ్ఛ ఉన్నదో ఎక్కడైతే ఉన్నదో అక్కడ అస్త్రాలు పనిచేయవు, ఇంకేవి పనిచేయవు కదా. ఆయనది సర్వోపరి. కాబట్టి నువ్వు వెళ్ళిపోదా. కాబట్టి రక్ష్యం తదసఖ్య రక్షం, ఎప్పుడైతే రక్షింపబడవలసినది కనుక రక్షించడానికి కుదరకపోతే అస్త్రముతో కూడా, అప్పుడు అక్కడంటే పరమేశ్వర ఇచ్చ ఉందన్నమాట దానికి, అందుకనే రక్షింపబడట్లేదు అది. కాబట్టి నువ్వు వెనుతిరిగి వెళ్ళిపో అని చెప్పారు. చూడండి ఒకసారి తాత్పర్యం చూడండి. దిలీప కిం కరణీయమితి జ్ఞాతుం అశక్త సంస్థిత, ఏం చేయాలో తెలియకుండా అలా ఉన్నాడు పాపం. తదా సింహ ఏవం వదతి రాజన్ తవ వృథా పరిశ్రమ, నీకు వేస్ట్, నువ్వు ఏవైనా సరే చంపడానికి నువ్వు చేసే ప్రయత్నాలు అన్ని వేస్ట్, శుద్ధ దండుగా. ఓకే, నిస్సంకోచత్వం ఆశ్రమం నివర్తస్వ, ఏమీ హెసిటేట్ చేయకు, హాయిగా వెనక్కి తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపో. నువ్వు ఎందుకు అహం గురుధనం నాశితవాన్ ఇది విచార మాస్తు. ఇక్కడ గురుధనం అంటే గురువు గారి సంపద ఏది? ఆవు. ఆ గురుధనమైనటువంటి ఆవుని రక్షించలేకపోతున్నాను, నాశనం చేశాను అనే భావన నీకొద్దు, ఆ ఫీలింగే నీకొద్దు అసలు. యతోహి, ఎందుకంటే రక్షణీయం వస్తువు, ఏ వస్తువు అయితే రక్షింపబడాలో శస్త్రేణ అపి, ఆయుధాలు ఉపయోగించి కూడా అంటే బలప్రయోగం ద్వారా కూడా, యదా రక్షితుం అసాధ్యం, ఎప్పుడైతే రక్షించడానికి అది కుదరదో సాధ్యపడదో, తథా శస్త్రధారి అపి కిం వా కరోతి, అప్పుడు శస్త్రాన్ని ఆ ఆయుధాన్ని ధరించిన వాడు మాత్రం ఏం చేయగలడు? ఏమీ చేయలేడు. త్వయా శిష్యభక్తి సమ్యక్ ప్రదర్శిత ఏవ అస్తి, నువ్వు ఆల్రెడీ గురువు గారి పట్ల నీ భక్తి ప్రపత్తులు అందరికీ తెలిసినవే, ఆల్రెడీ ప్రదర్శించబడింది, అది ఇట్ ఈస్ ఎగ్జిబిటెడ్ ఆల్రెడీ. అత్ర గురోహోపి న సందేహ, కాబట్టి నీకు నీ యందు గురువు గారికి కూడా సందేహం లేదు. అయ్యో వీడు నన్ను అవమానించాడు, వీడు కావాలనే నా ఆవుని నాశనం చేశాడు, ఇలాంటి ఫీలింగ్స్ ఏమి ఆయనకు లేవు. ఆయనకు కూడా నీ భక్తి పట్ల నమ్మకం ఉంది. కాబట్టి నువ్వు వెళ్ళి అతః ఆశ్రమం గచ్చ, కాబట్టి నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపో ఇది అని చెప్పింది సింహం. ఓకే, ఇప్పుడు మనము క్రియాపదం నుంచి వస్తే ఇక్కడ క్షిణోతి ఫస్ట్దేమో నివర్తస్వ, రెండు ఉన్నాయి క్రియాపదాలు. సో రెండు వాక్యాలు వస్తాయి మనకి. సో నివర్తస్వ మధ్యమ పురుష క్రియాపదం వచ్చింది కాబట్టి త్వం అనేది మనకి కర్తృపదం అవుతుంది.
నివర్తస్వ అంటే వెనుదిరిగి వెళ్ళిపో, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళి రిటర్న్ అనమాట. నివర్తస్వ అంటే యూ రిటర్న్ అని చెప్పటం. అంటే ఆశ్రమం గచ్చ అని చెప్తున్నారు. ఆశ్రమం నుంచి ఆయన వచ్చాడు కాబట్టి అక్కడికే వెనుదిరిగి వెళ్ళిపోవడం అనమాట. సో నివర్తస్వ. నివర్తస్వ ఎవరు? నివర్తస్వ ఎవరు వెళ్ళిపోవాలి? కహ కహ నివర్తస్వ త్వం. ఇక్కడ త్వం ఇవ్వలేదు, సో సత్వం నివర్తస్వ ఇచ్చారుగా, సో త్వం నివర్తస్వ. ఇక్కడ త్వం అనే క్రియాపదానికి సహ అనేది విశేషణం కింద కౌంట్ అవుతుంది. అటువంటి నువ్వు అంటే ఎటువంటి నువ్వు ఏదైతే నువ్వు సింహ దగ్గర నుంచి నా అటాక్, నా ఆక్రమణ నుంచి ఆవుని రక్షింపడానికి ప్రయత్నం చేసినటువంటి నువ్వు అని చెప్పడం. సో ఈ మీనింగ్ అంతా సత్వం అనే దాంట్లో వచ్చేసింది, సహత్వం. సో సహ అనేది ఇక్కడ దీనికి ఆ కాంటెక్స్ట్ మొత్తానికి వర్తిస్తుంది కాబట్టి అది విశేషణం అవుతుంది. కాబట్టి కీదృశత్వం అంటే అక్కడ సహ, ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లో సహ అనేది అడ్జెక్టివ్ అయింది కాబట్టి సహ కీదృశ త్వం సహ త్వం. నివర్తస్వ తర్వాత ముందర ఏమి ఇచ్చారు? లజ్జాం విహాయ అని ఇచ్చారు. విహాయ అంటే వదిలిపెట్టి అంటే ల్యప్పది కాబట్టి కిం కృత్వా అని రావాలి. త్వా కానీ ల్యప్ కానీ వస్తే కిం కృత్వా. సో కిం కృత్వా నివర్తస్వ అంటే విహాయ. ఏది వదిలిపెట్టి? దేని వదిలిపెట్టి? కాం విహాయ లజ్జాం విహాయ. ఓకే, కాం విహాయ లజ్జాం విహాయ. సో సహత్వం సత్వం లజ్జాం విహాయ నివర్తస్వ. ఇది ఫస్ట్ సెంటెన్స్. ఓకే, నివర్తస్వ. ఇంకా చెప్పారు ఇంకోటి అధ్యాహృత క్రియాపదం మూడోది ఉంది, అస్తి. ఏమిటిది? భవాన్. గురోర్భవాన్ దర్శిత శిష్య భక్తి అంటే అక్కడ అస్తి. భవాన్ గురోహో దర్శిత శిష్య భక్తి అస్తి. నీవు గురువు పట్ల నీ భక్తి ప్రపత్తుల్ని ప్రదర్శించిన వాడవైనావు, అయి ఉన్నావు అని చెప్పటం. సో దానికి సంబంధించిన క్రియాపదం ఏమవుతుంది? అస్తి, అధ్యాహృత క్రియాపదం. సో అస్తి. కహ అస్తి? భవాన్ అస్తి. భవాన్ అస్తి. ఇప్పుడు కీదృశ భవాన్? దర్శిత శిష్య భక్తి అనేది ఈ భవాన్ కి అడ్జెక్టివ్ కాబట్టి దర్శిత శిష్య భక్తి భవాన్ అస్తి. గురోహో షష్ఠీ విభక్తిలో ఉంది. సో కస్య దర్శిత శిష్య భక్తి? సో గురోహో దర్శిత శిష్య భక్తి. సో రెండో వాక్యం ఏమైంది? భవాన్ గురోహో దర్శిత శిష్య భక్తి అస్తి. ఫస్ట్ వాక్యం సహత్వం లజ్జాం విహాయ ఆశ్రమం అదే నివర్తస్వ. భవాన్ గురోహు దర్శిత శిష్య భక్తి అస్తి. ఇక మూడోది రావాలి. మూడోది ఏంటి? వెర్బ్ క్షిణోతి. క్షిణోతి అనేది వచ్చిందంటే కిమ్న క్షిణోతి అని ఇచ్చారు. క్షిణోతి నా ఉంది కదా అక్కడ. సో నా క్షిణోతి. క్షీణించడం అంటే ఏంటంటే తగ్గిపోవడం. అందుకనే న్యూనం. క్షిణోతి అంటే తగ్గడం, రెడ్యూస్ అవ్వడం. కాబట్టి న్యూనం కరోతి. నా ఉంది కాబట్టి న్యూనం న కరోతి అని వచ్చింది. క్షిణోతి నా క్షిణోతి, న్యూనం న కరోతి. తగ్గించదు, ఇట్ వోంట్ రెడ్యూస్ అని చెప్పడం అనమాట. సో ఏమి తగ్గించదు? కిం న క్షిణోతి యశః. ఓకే, కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? తత్. తత్ ఇచ్చారు, కరెక్టే. మళ్ళీ కిం న క్షిణోతి వచ్చినప్పుడు మళ్ళీ యశః వస్తుంది. ఓకే, తత్. తత్ అనేది కర్తృపదం ఇచ్చారు. తత్ న క్షిణోతి. తత్ అంటే ఇక్కడ ఏంటి విషయం అంటే క్రియాపదం తర్వాత కర్తృపదం అని ఇచ్చారు కదా. తత్ అనేది ఎందుకు కర్తృపదం అయింది? తత్ అంటే ఆ కాంటెక్స్ట్, ఆ సందర్భం ఏదైతే ఉందో ఆ రకమైన సిచ్యుయేషన్ అనేది ఇక్కడ కర్తృపదం. ఆ రకంగా ఏర్పడినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అదే ఇక్కడ. ఆ పరిస్థితి నీ కీర్తిని తగ్గించదు అంటే కీర్తిని తగ్గిస్తున్నటువంటిది ఏమిటిది? పరిస్థితి. ఇక్కడ వ్యక్తులు కాదు, కర్తృపదాలు. పరిస్థితి, ఆ టైప్ ఆఫ్ కాంటెక్స్ట్, ఆ టైప్ ఆఫ్ సిచ్యుయేషన్ ఏదైతే కండిషన్ ఉందో దట్ ఈస్ కర్తృపదం ఇక్కడ. సో దానికోసమని తత్ అనేది కర్తృపదం కింద ఇచ్చారు. తత్ న క్షిణోతి. తత్ అంటే సా పరిస్థితి అని చెప్పే అనేది మనం అనుకోవాలన్నమాట. ఆ పరిస్థితి ఏదైతే ఉందో తత్ న క్షిణోతి. కీదృశం తత్. ఇప్పుడు ఆ పరిస్థితి ఏమిటో చెప్పాలి కదా, అది ఎలాంటిదో, ఎట్లాంటి సిచ్యుయేషన్ అది అని చెప్పడానికి కీదృశం తత్. రక్ష్యం. రక్ష్యం అంటే విచ్ షుడ్ బి ప్రొటెక్టెడ్, రక్షింపబడవలసినది రక్ష్యం. ధ్యేయ సదా సవిత్రమండలం అన్నప్పుడు ధ్యేయ వచ్చింది కదా. ధ్యేయ అంటే ధ్యానించవలసినది, వలసినవాడు. సో రక్ష్యం అంటే అది ఆ వస్తువు, అక్కడ నపుంసకలింగం వస్తుంది కాబట్టి రక్ష్యం అంటే రక్షింపబడవలసినది.
సో కీదృశం తత్ రక్ష్యం. మళ్ళీ కీదృశం తత్ అది కూడా ఉంది. శస్త్రేణ అశక్య యత్ రక్ష్యం శస్త్రేణ అశక్య రక్షం అని వచ్చింది కదా. సో అశక్య రక్షం. కీదృశం తత్ అశక్య పునః కీదృశం. ఫస్ట్ దేమో రక్ష్యం, అది రక్షింపబడాలి కానీ రక్షింపబడలేకపోతుంది. ఓకే, ఇట్ షుడ్ బి ప్రొటెక్టెడ్ బట్ విచ్ ఈస్ నాట్ పాసిబుల్ టు ప్రొటెక్ట్ దట్. ఓకే, విచ్ ఈస్ నాట్ పాసిబుల్ టు బి ప్రొటెక్టెడ్. సో అలా చెప్పినప్పుడు అశక్య రక్షం అనేది కూడా రక్ష్యం అశక్య రక్షం రెండు కూడా ఆ దీనికి ఎడ్జెక్టివ్స్ అవుతాయి. సో కీదృశం తత్ ఆ పరిస్థితులకి ఎడ్జెక్టివ్స్ అవుతాయి. సో రెండింటిని రాసుకోవాలి. సో అశక్య రక్షం రక్షింపడానికి వీలు పడనటువంటిది దేని చేత, దానికే కేన అశక్య రక్షం, దేని చేత రక్షింపబడట్లేదు, శస్త్రేణ ఆయుధం చేత రక్షింపబడలేకపోతుంది. అది ఏది రక్షింపబడవలసినది ఆయుధం చేత కూడా రక్షించబడలేకపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది ఈ పరిస్థితి. సో పరిస్థితి అనేది ఇక్కడ కర్త, ఆ కండిషన్ అనేదే కర్త అనమాట. ఆ సిచ్యుయేషనే కర్త ఇక్కడ. ఆ సిచ్యుయేషన్ ఎలాంటిది, రక్షింపబడాలి కానీ రక్షింపబడలేకపోతుంది ఆయుధంతో. రెండు దానికి ఎడ్జెక్టివ్స్ అయినాయి. ఓకే, సో అది రెండు కూడా పునః కీదృశం అని రాసుకుని తర్వాత ఏం చెప్తాం, దేని చేత రక్షింపబడట్లేదు అంటే కేనా వచ్చి శస్త్రేణ వచ్చింది. తర్వాత దేన్ని క్షీణింపజేయదు, ఫస్ట్ దేమో కింద క్షీణోతి, ఫస్ట్ దేమో కర్తృపదానికి కిం, కింద కిమ్ ఏమో కర్మపదానికి కిం. ఓకే, దేన్ని ఫస్ట్ ఎవరు తగ్గించట్లేదు, తర్వాతది దేనిని తగ్గించట్లేదు. ఓకే, సో కిం నక్షిణోతి అనేది కర్మపదం. యశః అనేది నపుంసకలింగం కాబట్టి కిమ్ అని వచ్చింది అక్కడ క్వశ్చన్. ఓకే, సో కింద కిమ్ మనకి కిమ్కే కానీలో రెండు నపుంసకలింగంలో ప్రథమ ద్వితీయ విభక్తులు సేమ్ ఉంటాయి కదా. ఫస్ట్ది కర్తృపదం కిమ్, తర్వాత కర్మపదానికి కూడా కిమ్ వచ్చింది ద్వితీయ విభక్తి. సో యశః, అందుకనే వాళ్ళ పక్కన కర్మపదం అని ఇచ్చారు. చూడండి, రెండు క్వశ్చన్స్ వచ్చాయనే, పైన కర్తృపదం కింద కర్మపదం అని ఇచ్చారు. ఓకే, కేశామి శస్త్రభృతాం అనేది మన షష్ఠి బహువచనం కాబట్టి ఎవరి కీర్తిని అన్నప్పుడు శస్త్రభృతాం, కేశాం యశః శస్త్రభృతాం యశః, ఆయుధధారులైనటువంటి వారి యొక్క కీర్తిని తగ్గించదు అని అర్థం. సో ఈ వాక్యం ఎలా వచ్చింది, తత్శస్త్రేణ అరక్ష్యం రక్ష్యం. ఓకే, తత్శస్త్రేణ అశక్య రక్షం రక్ష్యం శస్త్రభృతాం యశః నా క్షీణోతి. ఓకే, మూడు వాక్యాలు వచ్చినాయి అనమాట, మూడు క్రియాపదాలకి. ఓకే, క్లియర్? ఎస్, ఓకే. సో దీంట్లో మీకు కొంచెం క్లియర్ నివర్తస్వ అనే చోట వర్తతే కాబట్టి వర్తస్వ మనకి లోట్లో వస్తుంది, అది తెలుస్తోంది. వృతు ధాతువు అని రాశారు. మామూలుగా వర్తతే వర్త అనేస్తాం, వృతు ధాతువు అక్కడ ఇచ్చారు చూడండి, వృతు అంటారు దాన్ని. వృతు ధాతువు వృతు అని రాయాలన్నమాట అక్కడ మనం రాసేటప్పుడు. అట్లాగే దాంట్లో పెద్ద కష్టమైన లేవు. సమాసాలు చూడండి ఒకసారి. దర్శిత శిష్య భక్తి అనేది పెద్ద సమాసం. సో ఫస్ట్ శిష్య భక్తి రాశారు ఫస్ట్ దానికి. శిష్య భక్తి షష్ఠీ తత్పురుషం. దర్శిత శిష్య భక్తి ఏన సహ దర్శిత శిష్య భక్తి బహువ్రీహి. అంటే ఎవరి చేతైతే శిష్య భక్తి ప్రదర్శింపబడినదో అతను. శిష్య భక్తి అనేది స్త్రీలింగ శబ్దం కాబట్టి దర్శిత వచ్చింది. దర్శిత శిష్య భక్తి, దర్శిత అంటే ఎగ్జిబిటెడ్, దర్శితం తా ప్రత్యయం. దర్శిత శిష్య భక్తి ఎవరు ప్రదర్శింపబడింది అనగానే తా వచ్చిందంటే తృతీయాలు రావాలి కర్తృపదం. ఏన సహ దర్శిత శిష్య భక్తి. ఓకే, అది బహువ్రీహి సమాసం అయింది. నెక్స్ట్ అశక్య రక్షం అని చూడండి, దానికి చెప్పారు అశక్య రక్ష యస్య తత్. రక్షా యస్య అశక్య, యస్య రక్ష అశక్య అంటే దేనిదైతే ప్రొటెక్షన్ అనేది ఇంపాసిబుల్ లో. యస్య రక్ష అంటే ప్రొటెక్షన్, అశక్య అంటే ఇంపాసిబుల్. సో అశక్య రక్ష యస్య తత్ ఆ వస్తువు అశక్య రక్షం.
అశక్య రక్షం వస్తువు. ఓకే, సో అది కూడా బహువ్రీహే వచ్చింది. అది కూడా దేని యొక్క రక్షణ అయితే సాధ్యపడదో అది రక్షింప సాధ్యము కానిది అని చెప్పడం అన్నమాట. ఓకే, అశక్య రక్షం. సో అది కూడా బహువ్రీహి. క్లియరా? ఇప్పుడు ఇది నైతత్పురుషం ఎందుకు అవ్వకూడదు? ఏది? ఎందుకంటే అసఖ్య రక్షం. ఎందుకంటే నా సఖ్య రక్షం. అర్థమైంది నాకు మీ డౌట్. నై తత్పురుషం అనేది ఎప్పుడు కూడా ఇప్పుడు తత్పురుషం అవ్వాలంటే మన క్లాజ్ ఏంటి, కండిషన్ ఏంటి? ఉత్తర పదం ప్రధానంగా ఉండాలి. ఇక్కడ రక్షణ అనేది ప్రధానం కాదు, ఏ వస్తువు రక్షణో ఆ వస్తువు ఇంపార్టెంట్. ఇక్కడ ఈ రక్ష్యం అనేది ఏంటిది? యాక్చువల్ గా ఇక్కడ వస్తువు అంటే వస్తువు కాదు, యాక్చువల్ గా ప్రాణి, ఆవు. కానీ ఒక ఇట్ ఈస్ ద థింగ్ విచ్ షుడ్ బి ప్రొటెక్టెడ్ అని చెప్తున్నారు. సో ఇక్కడ ఆ రక్షణ అనేది మాత్రమే ఇంపార్టెంట్ కాదు, అక్కడ అది కాదు అసలు ఇంపార్టెంట్. అన్య పదం ఇంపార్టెంట్. దేని రక్షణ అయితే కాదో కుదరదో ఆ వస్తువు ఇంపార్టెంట్ ఇక్కడ. అందుకని బహువ్రీహి అయింది అది. అందుకని విగ్రహవాక్యం కూడా అలాగే చెప్పాం. నా శక్య రక్ష అంటే అశక్య రక్ష అయిపోతుంది. ఇప్పుడు సందర్భం లేకుండా ఊరికే అసఖ్య రక్షం అప్పుడు అవడానికి అవకాశం ఉంటుందా? అవదు. ఎందుకంటే రక్ష అనేది మీకు వచ్చినప్పుడు అసఖ్య రక్ష అనే ఉండాలి, దానికి అప్పుడు ఉంటుంది. ఇప్పుడు నా ధర్మ అన్నారు అనుకోండి సార్, అధర్మ అంటున్నాం కదా. నా ధర్మ అధర్మ అంటున్నాం. నా పుత్ర అపుత్ర అంటున్నాం. అదే అపుత్రకి వచ్చి పిల్లలు లేని వాడు, కొడుకే కాడన్న వాడికి నా పుత్ర అపుత్ర అంటున్నాం. కానీ ఎప్పుడైతే పిల్లలు లేరని చెప్ప నా పుత్ర యస్య సహ అంటున్నాం. నా విద్యతే పుత్ర యస్య సహ. సో ఇక్కడ కూడా మనకి అశక్య అంటే అసలు ముందు అశక్యాకే చెప్పుకోవాలి, రక్ష పక్కన విషయం. నా శక్య అశక్య అని అక్కడ చెప్పుకోవాలి. నా శక్య అశక్య నైతత్పురుషం దానికి వస్తుంది. కానీ ఇక్కడ మనకి కాంటెక్స్ట్ లో మనకు కావాల్సింది ఏంటి? బేసిక్ గా వస్తువు. ఓకేనా? అదే ఇక్కడ అసలు శస్త్రేణ రక్ష్యం అసఖ్య రక్ష్యం అంటే దేని గురించి చెప్తున్నారు? గోవు గురించి కదా మేడం చెప్తున్నారు. కానీ అది స్త్రీలింగం లేదు, ఇక్కడ నపుంసకలింగం వస్తుంది. ఇక్కడేమో సా రావటం లేదు. అసఖ్య రక్ష అంటున్నారు, అసఖ్య రక్ష యస్య తత్ అంటున్నారు. ఎట్లా? అది కన్ఫ్యూజ్. గోవు గురించే చెప్తున్నారు కానీ గోవు అనే మాట ఎక్కడా వాడట్లేదు. ఓకే, సో ఇక్కడ జనరలైజ్డ్ స్టేట్మెంట్ అది. ఇట్స్ నాట్ అబౌట్ గోవు. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? ఏదైతే నువ్వు రక్షించబడాలో కానీ రక్షించ సాధ్యం కావట్లేదో అంటున్నాడు. కానీ ఆ ఏదైతే అనేది దేనువే అని చెప్పట్లేదు. జనరలైజ్డ్ స్టేట్మెంట్. ఆ కింద ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, అశక్య శస్త్రేణ అశక్య రక్ష్యం తత్ శస్త్రభృతాం అని చెప్తున్నాడు. యశః నక్షిణోతి అని అంటే జనరల్ గా చెప్తున్నాడు. ఒక ఆవు గురించో, ఏమంటారు, ఒక ఆశ్రమం గురించో, ఒక ముని గురించో చెప్పట్లేదు ఆయన. ఏదైనా సరే ఆయుధధారులు దేన్నైనా రక్షిద్దాం అనుకున్నప్పుడు ఆయుధం చేత అది గనక రక్షింపబడకపోతే, ఓకే, ఆ రక్షించవలసిన వస్తువు రక్షింపబడకపోతే అది ఈ ఆయుధధారులకి అవమానం కాదు అని చెప్తున్నారు జనరల్ గా. కానీ అక్కడ రక్షింపబడవలసినది ఆవ, ఒక ఋష, ఒక స్త్రీయ, లేకపోతే ఒక బాలకుడ, ఒక ఆశ్రమమా, వనమా, ఒక భవనమా ఏమీ చెప్పట్లేదు. ఆయుధముచే రక్షింపదగినది రక్షింపబడనప్పుడు అది ఆయుధధారులకు అవమానం కాదు అనేది జనరలైజ్డ్ స్టేట్మెంట్ అది. ఓకే, అందుకని అక్కడ ఏదైనా సరే జనరలైజ్డ్ గా చెప్పేటప్పుడు నపుంసకలింగం వాడేస్తాం జనరల్ గా, అది వస్తువు కింద వస్తుంది. అందుకనే మనకు తాత్పర్యంలో కూడా చూడండి, యతోహి రక్షణీయం వస్తు అనే మాట్లాడారు అందుకనే వాళ్ళు. ఓకే, సో అందుకని మనకు అక్కడ నపుంసకలింగం వాడారు. ఓకే, సో ఇది రక్ష్యం అనే దానికే ఉంటుంది. రక్ష్యం అనేది ఇంకా దీనిలో ఉంది కాబట్టి, నపుంసకలింగంలో ఉంది కాబట్టి రక్ష్యంకి తత్ అనేది వచ్చేస్తుంది. అంటే రక్ష్యం ఉంది కానీ రక్ష్యం పక్కన అసలైన నౌన్ ఏది లేదు, జస్ట్ రక్షింపబడవలసిందే ఉంది. అది గోవా ఏమి ఇవ్వలేదు. అంటే ఇక్కడ కూడా మనం ఏమంటారు, అధ్యాహృతం చేసుకుంటే రక్ష్యం వస్తు అని మనం అనుకోవాలి, రక్షణీయం వస్తు అని అనుకోవాలి.
ఓకే, అందుకని జనరలైజ్ స్టేట్మెంట్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ స్పెసిఫిక్ స్టేట్మెంట్ కాబట్టి మనకు అక్కడ ఏదైనా సరే రక్షింపడానికి వీలు కాకపోతే దాని గురించి ఇంకా బాధపడక్కర్లేదు. సో ఇక్కడ మనకి ఎందుకు రక్ష అని ఇచ్చారు అంటే రక్ష అనేది స్త్రీలింగ పదం, అందుకని చెప్పారు. ఓకే, అందుకని రక్ష అనేది మనం మొత్తం పదానికి ఏదొచ్చినా విడివిడి పదాలు మనం ఇలా రాస్తున్నప్పుడు మరి వాటి లింగాలు ఫాలో అవ్వాల్సిందే కదా మనం. ఇప్పుడు మీ కన్ఫ్యూజన్ క్లియర్ అయిందా? ఎస్, రైట్. నెక్స్ట్ ఏమైంది? దీంట్లో లాస్ట్ శ్లోకం. యదా సింహః ఏవం ఉక్తవాన్ తదా దిలీపః కించిత్ సంకోచం పరిత్యజ్య ఉక్తవాన్. ఎప్పుడైతే ఈ విధంగా చెప్పిందో అప్పుడు కొంచెం ఆయనకి హెసిటేషన్ తగ్గి ఆయన నెమ్మదిగా, అంటే తగ్గడం అంటే యాక్చువల్ గా కొంచెం తేరుకున్నాడు, అప్పటికి జరిగింది ఏంటి అనేది అర్థమైంది ఆయనకి అప్పటికి. సో అప్పుడు ఆయన మాట్లాడుతున్నట్ట ఏమని, సత్వం మదీయేన శరీర వృత్తిం దేహేన నివర్తయితుం ప్రసీద దినావసానోత్సుక బాలవత్స విసృజ్యతాం ధేనురియం మహర్షే. సత్వం మదీయేన శరీర వృత్తిం దేహేన నివర్తయితుం ప్రసీద దీనావసానోత్సుక బాలవత్స విసృజ్యతాం ధేనురియం మహర్షే. సత్వం ఇందాకట్లానే సహత్వం, మిగతా పైన ఏమీ లేవు విడదీసేందుకు. కిందన దినావసానోత్సుక బాలవత్స ఒక్కటే సమస్త పదం, మొత్తం ఒక్కటే సమస్త పదం. ధేనురియం దగ్గర ధేనువు ఇయం అదొక్కటే మనకి పదవిభాగం. ఓకే, సో ఏమిటి అంటే ఎప్పుడైతే పరమేశ్వర ప్రసాదిత ఆహారము ఈ ధేనువు నాకు, కాబట్టి నువ్వేమీ చెయ్యలేవు, ఇవాళ నా పంట పండింది, నాకు ఆహారం దొరికింది, కాబట్టి నువ్వేం చేయలేవు, నువ్వు కామ్గా ఇంటికి వెళ్ళిపో అని ఎప్పుడైతే సింహం చెప్పిందో అప్పుడు దిలీపుడు ఏం చెప్తున్నాడంటే, నీ ఆహారం అంటే నీ ఆకలిని తీర్చుకోవడానికి నన్ను ఉపయోగించుకో, ధేనువును వదిలిపెట్టు అని చెప్పేటప్పుడు ఆ డిస్క్రిప్షన్ అన్నమాట. అలాంటి నీవు సహత్వం, అలాంటి నీవు అంటే ఆకలి కోసం నీ క్షుద్బాధ తీర్చుకోవడానికి ఆవుని, మహర్షి యొక్క ధేనువుని ఆహారముగా స్వీకరించటానికి సిద్ధపడిన నీవు మదీయేన దేహేన నా దేహముతో, ఓకే, మదీయేన దేహేన నా యొక్క దేహంతో శరీర వృత్తి అంటే శరీర యొక్క అవసరాలు ఉంటాయి కదా అవన్నమాట, అంటే ఆకలిని, ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో నీ ఆకలిని, నీ శారీరక అవసరాన్ని నివర్తయిత్యం అంటే అది తీర్చుకోవడానికి ప్రసీద, అది నువ్వు అనుగ్రహించు, నా దాంతో నా శరీరంతో నీ ఆకలి తీర్చుకో. ఓకే, నా శరీరంతో నీ ఆకలి తీర్చుకో. దినావసానోత్సుక బాలవత్స, దాంట్లో దిన అవసాన ఉత్సుక బాల వత్స ఇన్ని పదాలు ఉన్నాయండి. ఓకే, దిన అంటే ఏంటి, మన ఊరికే ఒక్కొక్క పదానికి అర్థం చేసుకుంటాం. దిన అంటే డే, రోజు, పగలు. అవసాన అంటే ఎండింగ్ ఆఫ్ ద డే, అవసాన స్థితి అంటే అవసాన దశ అంటే లాస్ట్ స్టేజ్ కదా. సో అంటే రోజు యొక్క అంతము అంటే ఎండ్ ఆఫ్ ద డే. దాంట్లో ఉత్సుక బాలవత్స అంటే బాలవత్స అంటే చిన్న పిల్లాడు. ఓకే, వత్స అంటే బాలుడు అనుకోండి. ఉత్సుక అంటే ఏంటి, ఎక్సైటెడ్. ఓకే, ఏమిటి పదాలన్నింటికి అర్థం అంటే వత్స అని స్త్రీలింగంలో ఉంది, ఇది ధేనువుకి అడ్జెక్టివ్ విశేషణ పదం. అంటే ఆవులు గేదెలు వీటిని పొద్దున పూట మేతకి, ఇంట్లో పాలు ఉతకడాలు అవన్నీ అయిపోయాక మేతకి తీసుకువెళ్ళిపోయాక అవి మళ్ళీ ఈవినింగ్ కదా ఇంటికి వచ్చేది. మన వాళ్ళం కూడా చూడండి, ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు సాయంత్రానికి ఇంటికి వస్తారు కదా మరి. సో అలాగే ఎస్పెషల్లీ వర్కింగ్ విమెన్ ఉన్న చోట ఏమవుతుంది, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, అమ్మ వెళ్ళింది ఇంటికి వచ్చేసరికి వెయిట్ చేస్తూ ఉంటారు, అమ్మని చూడాలి, అమ్మ వస్తుంది, ఇంకా సాయంత్రం అయింది ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే మేత కోసం అని చెప్పి అడవికి వెళ్ళిన తల్లి, అంటే తన తల్లి అంటే ఆవు వస్తుంది అని ఇంటి దగ్గర ఆశ్రమం దగ్గర ఆ వత్స ముందర ఉంది కదా, పీత ప్రతిబద్ధ వత్స అని ఉంది కదా, పాలు తాగేశాక దూడను కట్టేశారు అక్కడ. సో ఆ దూడ వెయిట్ చేస్తోంది వాళ్ళ అమ్మ కోసం అని, అమ్మ వస్తుంది, ఇంకా సాయంత్రం అవుతుంది, చీకటి పడుతోంది, ఇంకా అమ్మ వస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తోంది అమ్మ కోసం, అమ్మని కలవాలి అని. అటువంటి బిడ్డ కలిగినటువంటి ధేను వత్స వచ్చిందనమాట అక్కడ ఉంది. ఓకే, దానికి సమస్త పదం విగ్రహవాక్యం వచ్చినప్పుడు మనం చూద్దాం. ఎండ్ ఆఫ్ ద డే అంటే దినము, మన రోజు చివరికి వచ్చేసింది, అందుకని ఆ దినావసానంలో రోజు యొక్క చివరిలో ఇంకా అమ్మ ఇంటికి వస్తుందని తన తల్లిని కలవాలనే ఉత్సాహముతో ఉన్నటువంటి, తల్లిని కలవాలనే ఉత్సాహముతో ఉన్న పిల్లాడు కల ధేనువు అని చెప్పడం అన్నమాట. ఓకే,
సో అటు ఇది ధేనువుకే విశేషణ పదం. దాన్ని విసృజ్యత విడిచిపెట్టాలి. ఏమిటది? ఇయం ధేను మహర్షేహ ధేనువు. అలాంటి ఈ ధేనువు మహర్షి యొక్క ఈ ధేనువు ఏ ధేనువుకైతే ఇంటి దగ్గర ఆశ్రమం దగ్గర రోజు చివర అంటే సాయంత్రంగా అయింది, అమ్మ వస్తుందని వెయిట్ చేస్తున్నటువంటి పిల్లాడు ఉన్నాడో అటువంటి ధేనువు నువ్వు విడిచిపెట్టబడాలి అని చెప్తుందన్నమాట. అర్థమవుతుందా? ఎస్, ఒకసారి తాత్పర్యం చూడండి. దిలీపః ఉక్తవాన్ యది క్షుధాయాః శాంతయే ఇయం ధేనుః త్వయా గృహీత. నువ్వు గనక ఈ ధేనువుని ఆకలి తీర్చుకోవడానికి గనక పట్టుకున్నట్లయితే తర్హి మాం భక్షయిత్వా క్షుధాయాః శమనం కురు. అలా అయితే నువ్వు తినడానికి ఆకలి కోసమే దీన్ని ఆకలి తీరడానికి నువ్వు సింహాన్ని పట్టుకున్నట్లయితే దాన్ని వదిలిపెట్టు, నన్ను తిను. మాం భక్షయిత్వా నీ ఆకలిని తీర్చుకో. అస్యాహ ధేనోః వత్సః బాలః బాలవత్స. ఓకే, సో ఈ ధేనువు యొక్క వత్స ఎవరైతే ఉన్నాడో అది బాలుడు, చిన్న దూడ ఉంది. సహ ఆశ్రమే మాతుః ప్రతీక్షాం కరోతి. ఓకే, ఉత్సుక వస్తోంది, అక్కడ వెయిట్ చేస్తున్నాడు. అక్కడ వాళ్ళు ఆశ్రమంలో అమ్మ కోసం వెయిట్ చేస్తోంది. అతః ఇమాం విసృజ, అందుకని దీన్ని వదిలిపెట్టు. మాం ఏవ భక్షయ, నన్నే తిను అని చెప్పాడు. అర్థమైందా అండి? ఓకేనా? సరే, అన్వయ రచన చూస్తే చూడండి. నేను మళ్ళీ రెండు ఏంటిది? ప్రసీద ఒకటి ఉంది, విసృజ్యతాం రెండు క్రియాపదాలు ఉన్నాయి కాబట్టి రెండు సెంటెన్సెస్ వస్తాయి. ప్రసీద తీసుకున్నాం అనుకోండి. ఓకే, ప్రసీద అంటే ఏంటంటే అనుగ్రహించు అని చెప్పటం. సో అనుగ్రహం కురు, నన్ను అనుగ్రహించు అంటే బీ ప్లీజ్డ్ అని చెప్పడం అనమాట. అదొకటి. దాని ద్వారా నన్ను ధన్యుణ్ణి చెయ్యి అని చెప్పడం. సో ఎవరు ప్రసీద అనేది మధ్యమ పురుష క్రియాపదం. ఓకే, గచ్చ, కురు ఇలా చెప్పినట్టుగా అనమాట. సో ప్రసీద. సో కహ ప్రసీద, త్వం ప్రసీద. కీదృశః త్వం, ఇందాక వచ్చినట్టుగా కీదృశః త్వం, సహత్వం. సహత్వం. ఇప్పుడు నివర్తయితుం వచ్చింది, కర్తుం, కిం కర్తుం ప్రసీద. సో నివర్తయితుం, లేకపోతే కిమర్థం కూడా ఉందండి. తుమున్ ప్రత్యయం ఉద్దేశ క్రియ కాబట్టి కిమర్థం అనే రాసేందుకు కూడా వస్తుంది. కిమర్థం ప్రసీద ఏదైనా రాయొచ్చు. నివర్తయితుం ప్రసీద. ఓకే, ఎందుకు? దేన్ని నివారించుకోవాలి? శరీర వృత్తిని నివారించుకోవాలి. శరీర వృత్తిం వృత్తి, శరీర వృత్తి అనేది స్త్రీలింగం కాబట్టి కాం నివర్తయితుం. ఓకే, కాం నివర్తయితుం, శరీర వృత్తిం అంటే ఆకలిని, నివర్తయితుం తగ్గించుకోవడానికి. ఓకే, కేన నివర్తయితుం, దేంతో తగ్గించుకోవాలి? దేహేన, మదీయేన దేహేన వచ్చింది. సో దేహేన ఫస్ట్ శరీరంతో. ఎవరి శరీరం? మళ్ళీ అదొకటి క్వశ్చన్ ఉంటుంది కదా. కస్య దేహేన, మదీయేన దేహేన, నా దేహముతో. ఓకే, సహత్వం మదీయేన దేహేన శరీర వృత్తిం నివర్తయితుం ప్రసీద. సో అలాంటి నువ్వు అంటే ఆకలి తీర్చుకోవడానికి ధేనువును ఆక్రమించిన నువ్వు దానికోసమే అయితే నా శరీరంతో నీ ఆకలిని తీర్చుకో అని చెప్పటం. ఓకే, నెక్స్ట్ వెర్బ్ ఏమొచ్చింది? ఇక్కడ నిర్వర్తయితుం అని ఉంది. నిర్వర్తయితుమే, మర్చిపోయా, నేను నివర్తయితం చదువుతున్నానా? నిర్వర్తయితుమే కరెక్ట్. నివర్తయితం పొరపాటున అక్కడ నివర్తస్వ వచ్చింది కదా, అదే వచ్చేస్తుంది నాకు. నిర్వర్తయితుమే కరెక్టే. చెప్పండి విజయలక్ష్మి గారు. మేడం కస్య దేహేన అని చెప్పారు కదా, ఇక్కడ కీదృశేన దేహేన అని ఉంది. ఎందుకు వచ్చింది చెప్పండి? కీదృశేన కరెక్టే, మీ డౌట్ కరెక్టే, నేను చెప్పేది కూడా కరెక్టే. కస్య దేహేన అంటే మళ్ళీ షష్ఠీ విభక్తి రావాలి కదా. కీదృశేన దేహేన ఎందుకు వచ్చింది? మదీయేన అనేది దేహేనకి అడ్జెక్టివ్. కరెక్టే, నేనే తప్పు, మీదే కరెక్ట్. కీదృశేన దేహేన, ఎవరి దేహంతో అన్నా కదా, అలాగే వచ్చేసింది ఆన్సర్, అంతకు మించి సేన దేహేన. కరెక్ట్, మదీయేన దేహేన, నాదైనటువంటి దేహంతో. కరెక్ట్ కరెక్ట్. సో విసృజ్యతాం వెర్బ్. ఓకే, విసృజ్యతాం అంటే త్యజ్యతాం, విడిచిపెట్టబడాలి. ఓకే, విడిచిపెట్టబడుగాక. సో అది క్రియాపదం అయితే విసృజ్యతాం ఎప్పుడైతే కర్మణిలో వచ్చిందో అది కర్తృపదం మనకి తృతీయాలో ఉంటుంది కాబట్టి కేన విసృజ్యతాం. ఓకే, సో త్వయ
వాళ్ళకి చెప్పరు అర్ధ్యాహృతం, అక్కడ సింహంతో మాట్లాడేస్తున్నాడు డైరెక్ట్ గా అయిన కాబట్టి ఇక్కడ సింహమే అంటే నువ్వు అని చెప్పటం. కాబట్టి ఇందాక ప్రసీదాలో ఎలా అయితే రాలేదో ఇప్పుడు కూడా ఏమన్నా త్వయా విసృజ్యత, త్వమ్మే ఇక్కడ కూడా కర్తృపదం, కానీ ఇక్కడ కర్మణిలో ఉంది కాబట్టి కర్తృపదం తృతీయాలోకి వస్తుంది. త్వయా విసృజ్యత. ఓకే, ఏది ఏది విసృజ్యతాం, ఏది విడిచిపెట్టబడాలి, ఇదంతా పైదంతా కర్తరి వాక్యం, కిందది కర్మణి వాక్యం. అందుకని కర్మపదం కూడా మీకు ప్రథమా విభక్తిలోకి వస్తుంది. కా విసృజ్యత ధేనుహు. ధేనుహుకి మళ్ళీ ఒక అడ్జెక్టివ్, 2 అడ్జెక్టివ్స్ ఉన్నాయి. ఇయం ఉంది, దీనావసానోత్సుక బాలవత్స అనేది పెద్దది ఉంది. సో 2 సార్లు కీదృశీ ధేనుహు, కీదృశీ ధేనుహు 2 సార్లు, ఒకసారి ఇయం, అలాగే దీనావసానోత్సుక బాలవత్స. కస్య ధేనుహు, ఇప్పుడు మళ్ళీ అది ఎవరితో తెలియాలి కదా, మహర్షేహ ధేనుహు. సో మహర్షేహ ఇయం ధేనుహు అంటే మిగతా అంతా మహర్షేహ ఇయం దీనావసానోత్సుక బాలవత్స ధేనుహు విసృజ్యతాం. ఇది సెకండ్ సెంటెన్స్ అయ్యింది. ఓకేనా, క్లియర్? ఓకే, నిర్వర్తయితు, నిర్వర్తస్వనే వచ్చింది పైన కూడా నిర్వర్తస్వ, ఇది నిర్వర్తయితు. ఓకే, కానీ 2 వృతుధాతు అనే నిర్వర్తయితు, కరెక్ట్, నిర్వర్తయితు. ఓకే, సో ఏంటిది తప్పించారా? కరెక్ట్. దీంట్లో కష్టమైనది పెద్దగా ఏం లేదండి, సమాసాలు మాత్రం చూడండి. ఆ దీనావసానోత్సక భావత్సాకే పెద్ద సమస్త పదం, అదే పెద్దది వస్తుంది అన్నిటికంటే. ఫస్ట్ది శరీరస్య వృత్తి, శరీర వృత్తి, అది అసలు కష్టమే కాదు కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం అది. తాం శరీర వృత్తిం నిర్వర్తస్వ కాబట్టి తాం. దినస్య అవసానం దినావసానం. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే అంటాం కదా, దినస్య అవసానం దినావసానం షష్ఠీ తత్పురుషం. తర్వాత ఏమైంది, ఇది సెపరేట్ అయిపోయింది, బాలవత్సాకి చెప్పుకోవాలి. సో బాలః వత్సః బాలవత్సః, లేకపోతే బాలశ్చ అసౌ వత్సః, ఎలా అయినా రాసుకోవచ్చు. కాబట్టి వత్స పిల్లాడు, కానీ అలాంటి చిన్న పిల్లాడు. సో బాలః వత్సః బాలవత్సః విపుకస అంటే కర్మధారయం ఇస్తారు అక్కడ. సో ఇక్కడ దినావసానం అయింది, బాలవత్సః అయింది. మరి ఉత్సుక శబ్దం ఉంది కదా, సో ఉత్సాహవంతుడైనటువంటి బాలవత్సుడు, అంతే. దానికి ఎలా చెప్పాలి, ఉత్సుక, దాని మళ్ళీ ఇంకో రకంగా చెప్పాలి, ఉత్సుకః బాలవత్సః, లేకపోతే ఉత్సుకశ్చ అసౌ బాలవత్స, అది కూడా కర్మధారయమే, విపుకస. సో ఇప్పుడు కలపాలి, దినావసానే ఉత్సుక బాలవత్సః, అర్థం ప్రకారం చెప్పాలి. చిన్న పిల్లాడు, అక్కడ ఎండ్ ఆఫ్ ద డే, రోజు యొక్క అంతిమ సమయం, అంతిమ చరణాలు అని చెప్పుకోవాలి. ఆ రెండింటిని విడిచారు. ఈ బాలవత్సకి వత్స అనేవాడికి బాల అనే ఒక అడ్జెక్టివ్ ఉంది, ఉత్సుక అనే ఒక అడ్జెక్టివ్ ఉంది. సో దీన్నంతటినీ కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని అటాచ్ చేసుకోవాలి కరెక్ట్ అర్థంలో. సో దినావసానే ఎండ్ ఆఫ్ ది డే అంటే రోజు చివరిలో సంధ్యా సమయంలో అని చెప్పాలి. ఎదురు చూస్తున్నటువంటి ఉత్సాహవంతుడైనటువంటి బాలుడు కళ అని చెప్పుకోవాలి. ఏదైతే ఉందో అది మొత్తం వస్తుంది. బాలవత్సః యస్యాహ సా, ఇక్కడ ధేను అని చెప్తున్నారు కాబట్టి మనము స్త్రీలింగంలో చెప్పుకోవాలి, అది బాహువ్రీహి అవుతుంది. అర్థమవుతుందా, క్లియరా? ఓకేనా? చూస్తే పెద్ద మాట, అర్థం చేసుకుంటే చిన్న విషయం. అంతా అర్థమే, అర్థంలోనే ఈవిడ ఉంటుంది మొత్తం అంతా. ఓకే, వాక్ అర్థం, అర్థ అంతే. ఆ రెండు ఉంటే మనకు అన్ని, అది రాలేదనుకోండి అంత పెద్ద మాటగా కనపడుతుంది. ఇప్పుడు ఆ వత్స అంతా ఏ అంతం ఏ వచనం ఏ లింగం అనగానే తెల్లమొహం వేయకూడదు, అంత పెద్ద పదం ఉందని. ఆకారాంతం స్త్రీలింగం అనుకుంటే రమాశబ్దం గుర్తుకొచ్చు, మిగతా ఎంతైనా ఉండనండి ముందర మనకు సంబంధమే ఉండదు. సో ఆ అండర్స్టాండింగ్ ఉంటే ఏదైనా ఈజీ అవుతుంది. క్లియర్? ఎస్. సో నిన్న ఇది చేసేసుకున్నాం కదా, వెనకాల లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ చేసేసాం కదా. ఏమైనా డౌట్లు ఉంటే 1 minute లో ఎలాగో సెషన్ ఎండ్ అవుతుంది, అడగండి. అప్పుడు మనము నెక్స్ట్ సెషన్ లో కొత్తగా లెసన్ 7th లెసన్ బిగిన్ చేసుకుందాం. ఏమైనా ఉన్నాయా? లేదు.
ఓకే సర్లేండి, ఇవి చదువుతున్న కొద్దీ వస్తాయి, డౌట్స్ వస్తూ ఉంటాయి ఎప్పుడైనా మేడం. కాబట్టి. yes. మేడం ఇది సారీ లాస్ట్ బహువ్రీహి ఇది ఇది వ్యధికరణ బహువ్రీహినా లేకపోతే బాలవత్స యస్యాహసాన ఏదవుతుంది మీరే చెప్పండి, అది ఎక్కడుంది అసలు అది? దినావసానే కరెక్టే కదా, దండహస్త టైప్ అయింది అంతే కదా, దండహస్త టైపే కదా వచ్చింది, అది వ్యధికరణ బహువ్రీహే. వ్యధికరణ బహువ్రీహి అందుకే దినవాసేన సప్తమిలో ఉంది, దినావసానే సప్తమిలో ఉంది, సప్తమి ఉంది కదా. పుస్తక బాలవత్స ప్రథమాల. ఎస్ విజయలక్ష్మి గారు. యాక్చువల్లీ తెలియలేదు దానికోసం. పాలం అంటే ఇది ఫోర్ హెడ్, ఫోర్ హెడ్. ఓకే, సో దానికి నేత్రం ఉండేది ఒకటే ఉంటుంది ఆయనకి, శివుడికి, కాబట్టి ఫాలే నేత్రం ఒకటే ఉంటుంది. థ్యాంక్ యూ. ప్రసాద్ గారు మీ డౌట్ క్లియర్ అయినట్టేనా? అది వ్యధికరణ బహువ్రీహిది. జనరల్ గా వ్యధికరణ ఒక హ్యూమన్ బాడీ పార్ట్ ఉంటేనే అన్నట్లుగా అంటారు కదా, అలా ఏం లేదా? అక్కడేం రావట్లేదు, ఇక్కడ దినవాసనలో అట్లా ఏం లేదు. లేదు, చక్రబంధ కూడా మనకి సప్తమి తత్పురుషం లేదు, బాడీ పార్ట్ మొత్తం బాడీ వచ్చిందిగా అక్కడికి. ఉత్సుక బాలవత్స ఓకే, శరీరమే కాబట్టి మొత్తం శరీరమే వచ్చేసింది కదా, పార్ట్ టైం కర్మ మొత్తం శరీరమే వచ్చింది అక్కడ, శరీరమే వచ్చింది. ఓకే థ్యాంక్ యూ. క్లియర్ కదా ఇక్కడ వరకును? ఎస్ ఓకే. నెక్స్ట్ 6 లెసన్స్ అయిపోయినాయండి. నెక్స్ట్ 7th లెసన్ లో ఇవాళ ఇంట్రెస్టింగ్ గా అదే ఇప్పుడు ఇందాక మన సందర్భానుసారం ఎలా మారుతాయి అవన్నీ చూస్తాం ఇవాళ. పేజ్ నెంబర్ 133 తెలుగు, 135 ఇంగ్లీష్, 7th లెసన్. మనము దీంట్లో సూక్తి చూస్తే యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయః ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని భగవద్గీత శ్లోకం ఉంది. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః యత్ యత్ ఆచరతి శ్రేష్ఠః తత్ ఏవ ఇతరః జనః తత్ ఏవ ఇతరః జనః. ఓకే, యత్ యత్ ఆచరతి శ్రేష్ఠః యత్ ఆచరతి అంటే శ్రేష్ఠుడైన వాడు ఒక పర్సన్ ఏదైతే ఆచరిస్తాడో, అంటే ఏంటండి, మనము జనరల్ గా పిల్లలకి చెప్తూ ఉంటాం, ఎవర్రా మీ క్లాస్ లో ఫస్ట్ ఎవరు వచ్చారు? ఓకే, ఫస్ట్ వచ్చిన వాడు నోట్స్ తీసుకో. ఎందుకు? బాగా చదివే వాళ్ళు నోట్స్ తీసుకుంటే రాసుకోవడానికి ఎప్పుడైనా అబ్సెంట్ అయితే వాళ్ళు బాగా రాస్తారు కాబట్టి వాళ్ళని చూసి నేర్చుకో అని చెప్తారు. ఓకే, రాముడిని చూసి ఆ క్వాలిటీస్ నేర్చుకోండి, రాముడిని చూడండి, అవన్నీ నేర్చుకోవాలి, ఆయనకు ఉన్నటువంటి అన్ని రకాల గుణాభిరాముడు ఆయన, సో అవి నేర్చుకోవాలి. ఎందుకు చెప్తారు? ఆయన శ్రేష్ఠుడు, ఆయన అన్ని రకాలుగాను ఆయన ఉత్తమ పురుషుడు కాబట్టి శ్రేష్ఠః యత్ యత్ ఆచరతి. అందుకనే ఆయన రాముడు అందుకనే ఏం చేశాడు, సీతాదేవిని లోకోపవాదకు భయపడి అని అంటారు, కానీ భయపడడం కాదు, చాలా మంది ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి తప్పు చేయకూడదు, లీడర్స్ అనేవాళ్ళు తప్పు చేయరాదు అనే ఉద్దేశంతో ఆయన పంపించాడు. సో కాబట్టి శ్రేష్ఠః యద్యత్ ఆచరతి, అలాంటి ఉత్తములైన వారు ఏదైతే ఆచరిస్తారో ఇతరః జనః తత్ ఇతరః జనః, ఇతరః జనః వేరేవాడు కూడా తత్ ఏవ ఆచరతి అని మనం అనుకోవాలి, అదే ఆచరిస్తాడు. ఓకే, శ్రేష్టమైన వాడిని చూసే మిగతా వాళ్ళందరూ కూడా ఫాలో అవుతూ ఉంటారు. సయః ప్రమాణం కురుతే లోకః తద్ అనువర్తతే. ఆయన ఏదైతే బెంచ్ మార్క్ సెట్ చేశాడో దాన్ని ఏదైతే ఇవి అని ప్రమాణాలు సెట్ చేస్తాడో దాన్నే లోకం అంతా కూడా అనుసరిస్తూ ఉంటుంది. చట్టాలు చేసి ఏదైతే జరుగుతాయో, ఆయనైతే రూల్స్ ఏదైతే పెడతాడో దాన్నే మొత్తం లోకం. అందుకని అతను ఎప్పుడు కూడా కరెక్ట్ గా ఉండాలి, ఆ లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా కరెక్ట్ గా ఉండాలి అనేది ఆ శ్రేష్ఠుడు అనేది దాని గురించి. క్లియర్? మీకు జోక్ చెప్పనా? ఇప్పుడు స్క్రీన్ మీద నేను పాఠం చెప్పుకున్నట్టుంది, నేను తప్ప ఎవరు కనపడట్లేదు నాకు నేనే పాఠం చెప్పుకుంటున్నట్టు రైట్. సరేనండి, ఓకే.
సమాసాలు వస్తే మనకి ఇప్పుడు దీంట్లో సమాసాలు అంటే వేరే కొత్త సమాసం మనం ఏమి చెప్పుకోము, జస్ట్ చదువుకున్న దాన్ని ఒక్కసారి రివైజ్ చేసుకుంటాం. ఓకే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎలాగా సమస్త పదాలని లేదా సమాసాలని ఎలా గుర్తించాలి. ఇది దీని కిందకు వస్తుంది, బహువ్రీహి అవుతుంది, ఇది ద్వంద్వం అవుతుంది, ఇది తత్పురుషం అవుతుంది, ఇది కర్మధారయం అవుతుంది, ఇది అవ్యయీభావం అవుతుంది, ద్విగు అవుతుందని ఎలా చెప్పటం, ఏమన్నా షార్ట్ కట్స్ ఉన్నాయా అంటే చూడంగానే, తర్వాత సంగతి తర్వాత, ముందు చూడంగానే చెప్పేందుకు ఏమన్నా చిన్న చిన్నవి అలాంటి వాటి గురించి చెప్తున్నారు. దాంట్లో సమాసాలని 2 types లో వాళ్ళు మనకి క్లాసిఫై చేశారు. ఎలా అంటే ఒక్కొక్కసారి చూడంగానే సమస్తం మనకి సమస్త పదం తెలిసిపోతుంది. మేబీ బాగా పరిచితమైన వర్డ్స్ ఉండడం కారణం కావచ్చు, ఏదైనా కానీ చూడంగానే ఒక్కొక్కసారి మనకు అర్థమైపోతుంది. ఓకే, సో అలాంటివి ఆ శబ్దాలను చూడంగానే దాన్ని చూడంగానే తట్టేవి కొన్ని. రెండోది వాటి అర్థ పరిశీలన, అర్థవత్ సమాస అంటూ ఉంటారు. అంటే దాని అర్థం మీద బేస్ అయ్యి మనం డిసైడ్ చేస్తాం సమాసాన్ని. ఒక్కొక్కసారి అర్థం కాలేదనుకోండి, ఒక్కొక్క సమాసానికి కొన్ని దీంట్లో ఒక్కటే మీనింగ్ ఉండుండొచ్చు, కొన్ని సమస్త పదాలకు ఒకటే అర్థం, దానికి ఒకటే రకమైన సమాసం రావచ్చు, కానీ కొన్నిటికి మోర్ దాన్ 1 ఉంటాయి. మరి అప్పుడు ఏది డిసైడ్ చేయాలి అన్నప్పుడు దాని అర్థాన్ని పరిశీలించాలి. ఓకే, ఇప్పుడు మన అంటారు ఏం చెప్పుకోవాలి, కొన్నిటికి రూల్స్ ఉన్నాయి కదా మనకి, బలి హిత సుఖ ఇలా వస్తే చతుర్థి చెప్పుకోవాలని. వాటికి ఇంకా వేరే ఆప్షన్ లేదు, వాటికి చతుర్థి తత్పురుషమే చెప్పుకుని తీరాలి. అలా కాకుండా లోకనాథ మనం పరిచయాలు చూసింది అనుకోండి, దానికి 2 రకాలుగా చెప్పుకోవచ్చు సమస్త పదం విగ్రహవాక్యం. ఒక రకంగా చెప్తే ఒక సమాసం వస్తుంది, ఇంకో రకంగా చెప్తే ఇంకో సమాసం వస్తుంది. మరి అప్పుడు ఎట్లా డిసైడ్ చేయాలి అంటే దాన్ని అర్థ పరిశీలన ద్వారా డిసైడ్ చేయాలి అన్న ఈ 2 రకాలుగా చెప్తున్నారు అన్నమాట. ఓకే, చూడంగానే తెలియడం అంటే మనం చెప్పుకున్నటువంటి ఈ విభక్తి వస్తే దీనికి ఇది ఇట్లా ఉంటే, ద్వితీయ విభక్తి కూడా మనకు చాలా ఉన్నాయి కదా, పతిత అతీత అలాంటివన్నీ ఉన్నాయి కదా మనకి, గత ప్రాప్త ఆపన్న ఇవన్నీ వస్తే అది ద్వితీయ తత్పురుషమే, కళ్ళు మూసుకు పెట్టే అని చెప్తాం. అలాగే బలి హిత సుఖ రక్షిత ఇవి వస్తే మనకి చతుర్థి వస్తుంది, కళ్ళు మూసుకుని పెట్టే అని చెప్తున్నాం. అలాగే భయ భీతి వస్తే పంచమి వస్తుంది అని చెప్తున్నాం. ఓకే, అలాగే నిపుణ పటు ఇట్లాంటివి ఏమన్నా వస్తూ ఉంటే సప్తమి వస్తుంది అని చెప్పేస్తున్నాం. సో ఇవి చూడంగానే చెప్పగలిగేవి, శబ్దాలను పరిశీలించిన వెంటనే చెప్పగలిగేవి ఇవి కొన్ని. అలా కాకుండా అర్థ పరిశీలన ద్వారా చెప్పగలిగేవి కొన్ని. సో శబ్దాలను చూసిన ఎలా పరిశీలించాలి దానికి మనకు రూల్స్ చెప్పారు. దాంట్లో ఫస్ట్ అవ్యయీభావం అంటే ముందు అవ్యయం కనపడింది అనుకోండి, కళ్ళు ఇది అవ్యయీభావం, దాని ప్రకారంగా మనం విగ్రహవాక్యం రాస్తాం. ఉపకృష్ణం మనం చూడంగానే అవ్యయం వచ్చేసింది, సో ఇప్పుడు అవ్యయానికి ఏమిటి మీనింగ్ అని చూస్తాం. సో సమీపే, సో అలా రాసేసుకుంటూ వెళ్ళిపోతాం. అవ్యయీభావం అది గుర్తించవచ్చు, చూడంగానే గుర్తించవచ్చు. అలాగే సంఖ్య ఉండేది చాలా చోట్ల వస్తుంది సంఖ్య అని చెప్పాను నేను. ఓకే, సంఖ్యం ముందు ఉండాలి, పూర్వపదం సంఖ్య నెంబర్ ఉండి అది గనక సమాహారం లాగా అంటే గ్రూప్ లాగా గనక కలెక్షన్ లాగా కనపడుతుంటే అది కంపల్సరీ ద్విగుయే అవుతుంది. ఓకే, అది కంపల్సరీ ద్విగుయే అవుతుంది. దానికి ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసాం ఎలా ఉంటాయి అనేది. సంఖ్య నెంబర్ ముందుండి కలెక్షన్ లాగా కనపడుతూ ఉంటుంది చూడంగానే, త్రిలోకి అనగానే, లేకపోతే నవరాత్రం అనగానే, సప్తాహ అనగానే, చతుర్యుగం అలా ఇలా అనగానే మనకు తెలుస్తూ ఉంటుంది. సో వాటిని చూడంగానే చెప్పేది సమాహార ద్విగు, అదే ద్విగు సమాసం అని చెప్పచ్చు. అలా కాకుండా చార్థం అంటే మనకు తెలుసు కదా, ద్వంద్వం అన్ని వస్తాయి, ఈక్వల్ గా ఉంటాయి, దేనికి అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఏమీ ఉండదు. అలా కనిపిస్తుంటే మనకు చూడంగానే అది ఇది ద్వంద్వం అని తెలిసిపోతుంది. అంటే జనరల్ గా ద్వంద్వంలో ఎప్పుడు వస్తాయి, ఎక్కువ వస్తాయి, మన ప్రాపర్ నౌన్స్ ఎక్కువ కనబడుతూ ఉంటాయి జనరల్ గా. ఓకే, అలా కాకుండా విభక్తి సమానంగా ఉంటూ ఉంటుంది. ఉత్తర పదార్థ ప్రధానాలు మనకు అన్ని ఉత్తర పదార్థమే, తత్పురుషం కర్మధారయం ద్విగు అన్ని ఉత్తర పదార్థ ప్రధానాలే. అప్పుడు విగ్రహవాక్యం రాసేప్పుడు సమానమైన విభక్తి ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అదేమవుతుంది, కర్మధారయం అవుతుంది. అంతే కదా, సమానమైన విభక్తి ఉంటుంది. ఎందుకంటే విశేషణం అవనివ్వండి, ఉపమానం అవనివ్వండి, రెండు ఒకే విభక్తిలో ఉంటూ ఉంటాయి. ఓకే, బాలః వత్సః బాలవత్సః అంటున్నాం, ఉత్సుకః బాలవత్సః అంటున్నాం, అన్ని ప్రథమ విభక్తిలో ఉన్నాయి అక్కడ. లేకపోతే పురుషః సింహః ఇవ అంటున్నాం, అక్కడ పురుషః సింహః ఒకటే విభక్తిలో ఉంటున్నాయి. ఓకే, ముఖ కమలం అంటున్నాం, ముఖం కమలం ఇవి, లేకపోతే
అలా అలా చెప్తాం. ముఖం కమలం ఇవి అక్కడ ఒకే విభక్తిలో ఉంటుంది. ఓకే, సో ఇలా వచ్చినప్పుడు అది కర్మధారయం అవుతుంది. కర్మధారయం అంటే ఏవైనా కావచ్చు, మనం చదువుకున్న కర్మధారయాలు అన్నీ అవ్వచ్చు. ఆమ్రహ వృక్ష, ఆమ్ర వృక్ష, ఆమ్రహ ఇది వృక్ష అన్న అక్కడ ఆమ్ర శబ్దం వృక్ష శబ్దం ఒకే దీంట్లో ఉంటుంది, విభక్తిలో ఉంటుంది. సో ఒకే విభక్తిలో ఉండి ఇంకా ఏం చదువుకున్న అవధారణ పూర్వపదం. విద్యాధనం, విద్య ఏవ ధనం అంటున్నాం. విద్య అనేది ప్రథమ విభక్తిలో ఉంది, ధనము ప్రథమ విభక్తిలోనే ఉంది. ఓకే, ఇలాగా రెండు సమాన విభక్తిలో ఉండి ఉత్తర పదం అంటే సెకండ్ వర్డ్ ఏదైతే దానికి ఇంపార్టెన్స్ ఉంటే కర్మధారయం. అలా కాదు, వేరు వేరు రెండో పదమే ఉత్తర పదమే ఇంపార్టెంట్ కానీ వేరు వేరు విభక్తులు కనబడుతుంటే తత్పురుషం. ఎలా? ద్వితీయ తత్పురుషం, దానికి విభక్తులు మారుతాయి మరి కదా. ద్వితీయ తత్పురుషం, తృతీయ అన్నిటికీ విభక్తులు వస్తూ ఉంటాయి. ప్రథమ విభక్తి మనకి ఇందాకే కూపే కూపం పతిత కూపపతిత, భూతేభ్య బలి భూత బలి, అలా విభక్తి మారుతుంది. రెండు విభక్తుల్లో ఉంటుంది. అలా వేరువేరు విభక్తులు ఉండి రెండవ పదం కనుక ఉత్తర పద ప్రాధాన్యం కనిపిస్తుంటే అది తత్పురుషం. ఓకే, తత్పురుషం. అలా కాకుండా ఇంకోటి సమస్త పదంలో ఏమవుతుంది, అసలు ఉండే రెండు పదాలకి ఇంపార్టెంట్ కాదు, వేరే ఏదో పదం ఇంపార్టెంట్. ఉండే రెండు పదాలకి ప్రాముఖ్యత ఉండదు, అవి రెండు కలిసి వేరే పదాన్ని దేనికో చెప్తూ ఉంటాయి, అది బహువ్రీహి అవుతూ ఉంటుంది. సో ఇది ఇలా కొన్ని కామన్ అంటే జనరల్ గా బండ గుర్తులు అంటాం చూడండి మనము, అట్లాంటివి అనమాట. కొన్ని టిప్స్ అన్నమాట. చూడంగానే కొన్ని ఇలాంటివి వస్తే కొన్ని ముందు ఫిల్టర్ అయిపోతాయి అక్కడ. ఓకే, అలా కాకుండా ఇక్కడ వరకు క్లియరా ఇక్కడ వరకు? అలా కాకుండా అర్థముల పరిశీలన ద్వారా ఒక్కొక్కసారి ఒకే పదం ఉంటుంది, డిఫరెంట్ గా రాయొచ్చు. 2 రకాలు 3 రకాలు 4 రకాలు కూడా రాసేందుకు అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు దేనికి వెళ్ళాలి అంటే అప్పుడు ప్యూర్లీ వీ షుడ్ బేస్ ఆన్ ద కాంటెక్స్ట్, we should base on the meaning of the words, of the sentence, of the context. ఏదైనా కావచ్చు, అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి ఆ సందర్భంలో ఈ వర్డ్ ఎవరికి రిఫర్ అవుతుందో చూసుకుంటూ దేనికి సంబంధిస్తుందో అర్థం చేసుకుంటూ దాని ప్రకారం మనం విగ్రహవాక్యం చెప్పుకోవాలి. ఒకసారి విగ్రహవాక్యం రాసామంటే ఆటోమేటిక్ గా సమస్త పదం వస్తుంది, సమాసం పేరు వస్తుంది కదా, ఆటోమేటిక్ గా వస్తుంది. సో అలా డిసైడ్ చెయ్యాలి దాన్ని అని చెప్తున్నారు వాళ్ళు. ఓకే, ఎందుకంటే తత్పురుష కర్మధారయ బహువ్రీహి సమాసాలకు ఈ మూడిటికి ఎక్కువగా అర్థం మీద బేస్ అవ్వాల్సిందే. ఎగ్జాంపుల్ అపుత్రకి అవే తీసుకోవచ్చు, అపుత్ర తీసుకోవచ్చు 2. అలాగే లోకనాథ మనకు బాగా తెలిసిన ఎగ్జాంపుల్. అపుత్ర నా పుత్ర అంటేనేమో మీకు తత్పురుషం అయింది, నై తత్పురుషం. నా విద్యతే పుత్ర యస్య సహ అంటే బహువ్రీహి అయిపోయింది. సో వీటికి మాత్రం అర్థం మీద బేస్ అయ్యి, అర్థం ఎలా అండి, విడివిడి పదాలు చెప్పుకుంటే అదో రకం అర్థం, కాంటెక్స్ట్ లో ఇచ్చినప్పుడే తెలుస్తుంది అది. ఓకే, చెప్పుకోవాలి. వచ్చే వేరు వేరు మీనింగ్ల వల్ల ఏమవుతుంది, వేరు వేరు సమాసాలు ఏర్పడతాయి. దానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి, పేజ్ నెంబర్ 134 and 136 ఇచ్చారు చూడండి. మారుతి రామదాస అస్తి, మారుతి రామదాస అస్తి. ఇక్కడ రామదాస అనేది మనకి సమస్త పదం. రామస్య దాస, ఓకే, రామస్య దాస మనకు తెలుసు. మారుతి అంటే మనం జనరల్ గా ఈ సెంటెన్స్ చెప్పంగానే మనకు అర్థమయ్యేదేంటి, మారుతి అంటే ఆంజనేయుడు, ఆంజనేయుడు రామునికి దాసుడు సేవకుడు కాబట్టి రాముని యొక్క సేవకుడు, రాముని సేవకుడు కాబట్టి రామదాస షష్ఠీ తత్పురుష సమాసం అవుతుందని తత్పురుషంలోకి చెప్పాం. ఓకే, కింద కాంటెక్స్ట్ చూడండి. రమేశ ఇది కశ్చన ధనిక, రమేష్ అని ఒకడెవడో ధనికుడు ఉన్నట్ట. ఓకే, సహ రామదాస అంటే అక్కడ అతని దగ్గర పనిచేసే సేవకుడి పేరు రాముడు. అంటే రామ దాస యస్య సహ రామదాస. ఓకే, ఎవరికైతే అతని దగ్గర తస్య సమీపే రామ నామ ఏకః దాసః అస్తి అన్నాం అనుకోండి, అదే అనమాట. ఆ సెంటెన్స్ కి బదులుగా మొత్తానికి బదులుగా సహ రామదాసః అని రాశారు, అయిపోయింది ఒక్క మాటతోటి. పైన రామదాసకేమో
రామస్య దాసః రాముని సేవకుడు. కింద రామదాసకేమో రామః దాసః యస్య సహ రమేష్ అనే వాడికి చెందుతోంది ఇది బహువ్రీహి. రమేషః రామదాసః అంటే రమేష్ దగ్గర రాముడు అనే సేవకుడు ఉన్నాడు అని చెప్పటం. ఓకే, ద పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ సర్వెంట్ బై నేమ్ రామ అన్నమాట. సో ఇక్కడ బహువ్రీహి అయిపోయింది. ఓకేనా? సో ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా మీరు ఇది రాసేస్తా షష్ఠీ తత్పురుషం అంటే తప్పది, అది తప్పు. ధనిక్ అక్కడ కాంటెక్స్ట్ ఎందుకు చెప్తున్నాము? అక్కడ రామదాస అన్నప్పుడు ఏమండి రమేషుడు అయితే మాత్రం ఏమైంది, వాడు రాముడు భక్తుడు కాకూడదా? కావచ్చు, కానీ అక్కడ కాంటెక్స్ట్ ఏంటి? ధనిక అని పెట్టారు. కశ్చన ధనిక, ఎప్పుడైతే డబ్బున్నవాడు గురించి చెప్తున్నారో కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలన్నమాట. ఓహో, వీడి దగ్గర పనిచేసే వాళ్ళు బోళంతమంది ఉంటారు అని అర్థం చేసుకోవాలి. దాంట్లో రాముడు అనేవాడు ఒక పనివాడు ఉన్నాడు అని తెలుసుకోవాలి. ఓకేనా? అలా డిసైడ్ చేయాలి. అంటే ఇక్కడ 2 సెంటెన్సెస్ ఇచ్చారు మీకు, ఒక్కొక్కసారి పారాగ్రాఫుల్లో ఇలాంటివి వస్తాయి, అప్పుడు సందర్భాన్ని బట్టి మనం తీసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ సహా రామం ఆహ్వయిత్వా ఉవాచ అన్నాడు అనుకోండి, అప్పుడు ఇక్కడ అప్పుడు ఏం చెప్పుకుంటాము? వాడు రాముడిని పిలిచాడు ఏదో పని చెప్పడానికి అనుకోండి, అప్పుడు రామదాసాకి కూర్చుని రామస్య దాస అని పెట్టుకుంటే తప్పుతుంది కదా అర్థం. సో అర్థం అలా చేసుకోవాలి సందర్భాన్ని బట్టి. ఓకేనా? అర్థమైందా అది? మేడం ఇది సహ రామదాసః దట్ సెంటెన్స్ ఇస్ కరెక్టా మేడం? అట్లా మీనింగ్ వైస్ సహ రామదాసః అంటే ఆయన పేరు రామదాస అని అట్లా మీనింగ్ అవ్వదా? అట్లా ఏంటండి సహ రమేష ఇది కశ్చన ధనికః. సో దెర్ ఇస్ అ రిచ్ మ్యాన్ బై నేమ్ రమేష. సహ రామదాసః మీన్స్ దట్ సర్వెంట్ నేమ్ ఇస్ రామదాసః. అట్లా మీనింగ్ అవ్వదా? సహ రామదాసః అలా కూడా ఉంది, అలా కూడా అవకాశం ఉంది, అలా వస్తది కదా, అలా అట్లా మీనింగ్ వస్తుంది, కూడా అవకాశం ఉంది, అలా కూడా అవకాశం ఉంది. కానీ సహ రామదాస అంటే కాదు, లేదండి. సహ రామదాస అన్నప్పుడు ఆ సర్వెంట్ నేమ్ రామదాస్ అని ఎలా వస్తుంది మీకు? అక్కడ సర్వెంట్ అనే మాట ముందు లైన్ లో రాలేదు కదా, మరి ముందు లైన్ లో ధనికుడు గురించే వచ్చింది. కానీ అవును. మళ్ళా సార్ రామకి దాసకి ఏమైదు రామదాసగా అని ఒక నేమ్ లాగా ఉంది, అది ఎట్లా మనం దాసగా సర్వెంట్ అని తీసుకోవాలా కదా? సర్వెంట్ అని తీసుకోవాలని ఎట్లా అర్థం వస్తుంది? అందుకనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇప్పుడు ఈ 2 సెంటెన్స్ కి నేను ఇంకొక సెంటెన్స్ యాడ్ చేస్తానండి. రమేష ఇది కశ్చన ధనికః, అక్కడ వరకు మీకు అర్థమైంది. తర్వాత నేను సహ రామదాస సెకండ్ సెంటెన్స్ చెప్పి 3వ సెంటెన్స్ చెప్తున్నా. సహ రామం ఆహ్వయిత్వా ఉవాచ అన్నాను అనుకోండి, ఇక్కడ ఏమర్థం వస్తుంది ఇప్పుడు మీకు? ఓకే, రామ ఆయన పేరు రామ అని వస్తుంది కదా, హిస్ నేమ్ ఇస్ రామ కదా. అప్పుడు అండ్ హిస్ కాలింగ్ he called Rama, హిస్ కాల్డ్ రామ. అది he called Rama and told us. మరి ఇప్పుడు రాముడు ఎక్కడి నుంచి వచ్చాడంటే ఎక్కడి నుంచి చెప్తాం? ఇక్కడ ఎక్కడ రామదాస నుంచి అది. సో సేవకుడు పేరు అక్కడ దాస అందుకని తీసుకోవాలి కాంటెక్స్ట్, సందర్భం. ఇక్కడ సహ రామదాస అని ఎందుకు చెప్పారు? అక్కడ ముందరెక్కడ రాముడి పేరు లేదు అన్నప్పుడు ఇక్కడ తీసుకోగలిగిన అర్థాలు 2 అర్థాలు ఏంటంటే, ఒకటేం తీసుకోవచ్చు అంటే రమేశ రామదాస అని తీసుకోవచ్చు. అంటే మారుతి రామదాస చెప్పినట్టుగా రమేశ రామదాస కరెక్ట్ అలా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే అక్కడ ధనిక శబ్దం పడిందో, ధనిక శబ్దం పడేసరికి మనం కాంటెక్స్ట్ మార్చుకోవాలి. అక్కడ భక్తి గురించి చెప్పట్లా, డబ్బు గురించి మాట్లాడుతున్నారు, సర్వెంట్ గురించి చెప్పుకోవాలి. సో ఇంకా 2 సెంటెన్సెస్ అలా అర్థాలు వస్తాయి అన్నమాట, అలా డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి అని చెప్పటం. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, పీతాంబరం విష్ణుం నమస్కురు. అందుకనే వీటికి అట్ ఏ గ్లాన్స్ మనం చెప్పకూడదు, ఇలాంటి వాటికి కొంచెం అర్థం చేసుకోవాలి, ముందు వెనక్కి వెళ్ళి అర్థం చేసుకుని చెప్పాలి అని చెప్తున్నారు. పీతాంబరం విష్ణుం నమస్కురు. మనకు తెలుసు పీతాంబరం యస్య సహ పీతాంబరః తం పీతాంబరం. సో అక్కడ క్లియర్ గా విష్ణు అని చెప్పేశారు కాబట్టి గొడవే లేదు. పీతాంబరం విష్ణుం నమస్కురు బహువ్రీహి అయిపోయింది అక్కడ. కానీ మమ పీతాంబరం నా దృశ్యతే అంటాడు ఎవడో, అంటే నా ఎల్లో డ్రెస్ కనపడట్లేదు. అక్కడ పీతం అంబరం, దట్స్ ఆల్.
పీతం చ తత్ అంబరం చ అని చెప్తాం. అక్కడ విపుకాస అయింది, అక్కడ విశేషణం అయింది, ఎల్లో డ్రెస్ వస్తుంది అక్కడ. ఇట్స్ నాట్ రిఫరింగ్ టు ద పర్సన్ హూ ఈస్ వేరింగ్ ఎల్లో డ్రెస్, ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిఫరింగ్ టు దట్ ఎల్లో డ్రెస్. ఓకే, సో ఇక్కడ మనకి బాగా ఇక్కడ ఏమొస్తుంది, పీతం అంబరం అనేసరికి కర్మధారం అయిపోయింది, అది విశేషణ పూర్వపద కర్మధారం. ఓకేనా, పైదేమో బహువ్రీహి. నెక్స్ట్ అలాగే మాతా పిత్రోః సేవాం యహ న కరోతి సహ అపుత్రః. ఇది మనకు అందరికీ తెలిసిన విషయం. ఓకే, ఎవరైతే తల్లిదండ్రులు సేవ చేయడో వాడు పుత్రుడే కాదు. ఓకే, వాడు ఈ కాంటెక్స్ట్ లో అసలు వాడు కొడుకేనా చిచ్చి అని చెప్పి అనుకుంటారు. సో కొడుకే కాదు. సో అపుత్ర అంటే ఇక్కడ అర్థం ఏంటి, నా పుత్ర సహ పుత్ర ఏవ నాస్తి అని చెప్పడం అన్నమాట. సో అక్కడ నై తత్పురుషం వచ్చింది. అలా కాకుండా కిందన రాజా దశరథ అపుత్ర ఆసీత్ బహుకాల పర్యంతం ఇలా ఏమైనా చెప్పాం అనుకోండి, కొడుకులు లేరు, పుత్రుడు లేనివాడు అయ్యాడు. సో యస్య పుత్ర నాస్తి, సో నా విద్యతే పుత్ర యస్య సహ అపుత్ర. ఇక్కడ కాంటెక్స్ట్ లో మీకు అపుత్ర అంటే బహువ్రీహి, నై బహువ్రీహి అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ సో మనకి ఎప్పుడైతే సెంటెన్స్ ఇచ్చి అండర్లైన్ చేసి అప్పుడు రాయమన్నప్పుడు అప్పుడు దాని ప్రకారం రాయాలి. కింద సెంటెన్స్ ఇచ్చి రాయమన్నారు అనుకోండి, అపుత్ర అండర్లైన్ చేసి నై బహువ్రీహి అనే విగ్రహవాక్యము సమస్త పదము రాయాలి, అదే సమాసం పేరు రాయాలి. పైది ఇచ్చి సెంటెన్స్ అపుత్ర అండర్లైన్ చేశారనుకోండి, తత్పురుషం లాగా వాక్యం రాసి సమాసం పేరు నై తత్పురుషం రాయాలి. ఓకే, అలాగే మూడోది చూడండి, రామః దీర్ఘబాహు ఆసీత్. చాలా పొడవైన చేతులు కలవాడు, దీర్ఘబాహు. ఓకే, దీర్ఘో బాహు యస్య సహ, బాహు గురుహు గురు గురవః లాగా బాహు బాహు బాహవః. సో దీర్ఘ బాహు అంటే దీర్ఘౌ బాహు, రెండు చేతులు కాబట్టి ద్వివచనంలో చెప్పాం. యస్య సహ దీర్ఘ బాహు, రాముడు ఆజానుబాహుడు దీర్ఘబాహుడు మనకు తెలిసిన విషయం. సో ఇక్కడ దీర్ఘౌ బాహు యస్య సహ బహువ్రీహి అయింది. అలా కాకుండా కింద చూడండి, వ్యాధ దీర్ఘ బాహున పక్షి శావకం గృహీతవాన్. వ్యాధ అంటే హంటర్, బోయేవాడు, మనకు తెలుసు. చెయ్యి చాపి అంటాం చూడండి మనం, దీర్ఘ బాహున అంటే అది చెయ్యి చాపి దీర్ఘేణ బాహున అని అర్థం అనమాట. ఓకే, ఇక్కడ దీర్ఘ బాహు అంతే, తేన దీర్ఘ బాహున అని వస్తుంది. దీర్ఘ బాహు తేన దీర్ఘ బాహున అని వస్తుంది. ఓకే, అక్కడ మీకేమైంది, విశేషణ పూర్వపద కర్మధారయం అయింది. అక్కడ చెయ్యి పొడవుగా చేసి, పొడవైన చేతితో అంటే ఏంటి, చెయ్యి చాపి గట్టిగా మనం ఏదైనా అందుకోవాలంటే చూడండి బాగా స్ప్రెడ్ చేస్తాం చేతిని. సో దట్ ఈస్ కాల్డ్ దీర్ఘబాహు. దీర్ఘబాహున పొడవైన చేతితో తీసుకున్నట్టు పక్షి శావకం గృహీతవాన్. ఇక్కడ ఏమైంది, అది విశేషణ పూర్వపద కర్మధారయం అయింది, పైనేమో బహువ్రీహి సమాసం అయింది. సేమ్ దీర్ఘబాహు అనే పదమే. ఓకే, అలాగే నాలుగో చూడండి, విశాల గృహే దశ కర్మకరాః కార్యం కుర్వంతి. అంటే విశాలమైన ఇంట్లో 10 మంది పనివాళ్ళు పనిచేస్తున్నారు. సో విశాల గృహే అన్నప్పుడు విశాలం గృహం, విశాల గృహం, తస్మిన్ విశాల గృహే కర్మధారయం అవుతుంది, విశేషణ పూర్వపద కర్మధారయం. కింద వాక్యం విశాల గృహ, ఎప్పుడైతే నపుంసకలింగం పుంలింగం మారిందో మనం అర్థం చేసుకోవాలి, ఓకే బాబు ఇది అది కాదు అని. ధనిక సుఖేన జీవతి, పెద్ద ఇల్లున్నటువంటి ధనికుడు సుఖంగా జీవిస్తున్నాడు. విశాల గృహ అంటే ఇక్కడ ఎలా చెప్పుకోవాలి, విశాలం గృహం యస్య సహ విశాల గృహ ధనిక. సో ఇది బహువ్రీహి అయింది, పైది విపుకాస అయింది. ఓకే, అలాగే లాస్ట్ చూడండి, సహ అసంతోషం ప్రాప్తవాన్. అంటే అతనికి అసంతోషం కలిగింది, అంటే సంతోషంకి ఆపోజిట్ కదా అసంతోషం అంటే. అసంతోషం ప్రాప్తవాన్, అసంతోషం అంటే అది నెగేషన్ వస్తుంది కాబట్టి నా సంతోష అసంతోష తం అసంతోషం. ఓకే, సో నా సంతనై తత్పురుషం వచ్చింది. అలా కాకుండా కిందన అసంతోష ధనిక నిద్రాం న ప్రాప్నోతి. ఇక్కడ ఎలా చెప్పుకోవాలి, న విద్యతే సంతోష యస్య సహ. అసంతుష్టుడైన వాడు ఏమవుతుందండి, వాడికి
బహువ్రీహి నై బహువ్రీహి అవుతుంది. అపుత్ర లాగానే ఇది కూడా అన్నమాట. ఓకే, సో రెండు చోట్ల అసంతోష ధనిక, పాపం అన్ని ప్రాబ్లమ్స్ ధనికులుగానే పెట్టాడు, ఏమిటో కష్టపడి అనేది. సరే, అసంతోష ధనిక నిద్రాం న ప్రాప్నోతి అనే చోట కాంటెక్స్ట్ ని బట్టి అసంతోష అనేది బహువ్రీహి అయింది, నై నై బహువ్రీహి. పైన అతనికి సంతోషం అనేదే లేదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు అసంతోష అనేది మనకి నై తత్పురుషం అయింది. ఓకేనా, అర్థమైందా? Yes. క్లియరా? ఎస్, ఎస్ ఎస్ ఓకే. ఒక్కసారి అలంకారాలకు నెక్స్ట్ వాటికి వెళ్లే ముందర ఒక్కసారి అభ్యాసంలో 140 పేజ్ నంబర్ తెలుగు అండ్ 143 మేడం. 143 143 ఇంగ్లీష్. ఒక్కసారి అది చూడండి. ఇప్పుడు మీ నాలెడ్జ్ అంతా బయటపడుతుంది. ఇప్పటి వరకు మీరు చదివారా చదవలేదా అవన్నీ బయటపడతాయి అనమాట. ఎక్సర్సైజ్, మిక్స్డ్ ఎక్సర్సైజ్. కానీ ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే టర్మ్స్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ సంయోజ్య లిఖితాలు మ్యాచింగ్ లో ఇచ్చినవి గుర్తుపెట్టుకోండి, మంచివి. సంఖ్యావాచక పూర్వపద సమాహార చ దేనికి ఉంటుంది? సంఖ్యావాచక పూర్వపద దిగు. ఫస్ట్ పూర్వపదం నంబరు అండ్ సమాహారం అంటే ద్విగు. అన్య పదార్థ ప్రధాన బహువ్రీహి సమాన విభక్తి ఉత్తర పద ప్రాధాన్యంచ కర్మధారయ సమాసం. కర్మధారయ. ఓకే, అసమాన విభక్తి ఉత్తర పద ప్రాధాన్యంచ తత్పురుషం. ఏంలా ఇవన్నీ ఫస్ట్ లో ఇచ్చిన పాయింట్స్ నుంచే వచ్చాయి, కాదే సంస్కృతంలో వచ్చాయి, అక్కడ తెలుగులో చెప్పారు, అంతే డిఫరెన్స్. చార్థస్య ప్రతీతి సరే, సమాహారం పక్కన ఇచ్చారా? సరే, ఇతరేతరం. చార్థస్య ప్రతీతి సమాహారశ్చ తెలుస్తోంది అక్కడ. సమాహార ద్వంద్వం. కరెక్ట్. అవ్యయస్య పూర్వపదత్వం అంటే పూర్వపదంలో అవ్యయం ఉండడం. ఎందుకు చెప్తున్నానంటే మన దీంట్లో కూడా వెనకాల్చిన పేపర్లో మీకు ఏం చేశారంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ కి అలా ఇస్తూ ఉంటారు కదా, దాంట్లో బహువ్రీహి సమాసం రాయమని చెప్తారు, సంస్కృతంలో రాయాలి. ఓకే, బహువ్రీహి సమాసం రాయండి, లేకపోతే అవ్యయీభావం గురించి రాయండి, లేకపోతే అన్నప్పుడు కొన్ని మెయిన్ టాపిక్స్ దీంట్లో రాసి సంస్కృతంలో రాసి ఎగ్జాంపుల్స్ ఇచ్చేటప్పుడు ఒక్కొక్క దానికి వెరైటీస్ ఉంటాయి కదా, దాంట్లో వేరియేషన్స్ ప్రభేదాలు చిన్న చిన్న పెట్టేయడం, ఎగ్జాంపుల్ రాయడం చెయ్యాలి. అవి ఈజీ. మీకు యాక్చువల్ గా చెప్పాలంటే ఆ రచయితలు వాళ్ళ గురించి రాసే కంటే అది ఈజీ. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే అదే ఈజీ, కొంచెం ప్రాక్టీస్ చేస్తే అదే ఈజీ. మిగతావి సొంత వాక్యాల్లో రాసి ఏమన్నా తప్పులు పోయేకంటే ఇది చాలా ఈజీ. అట్లీస్ట్ గ్రామర్ కనబడుతూ ఉంటుంది కాబట్టి మార్కులు పడతాయి టపటప. ఓకే, సో అందుకని మీరు ఎగ్జామ్ మనం పేపర్స్ చూసినప్పుడు చూడొచ్చు ఒకసారి. నెక్స్ట్ రోమన్ నంబర్ 2. విగ్రహవాక్యం దృష్ట్వా సమాసనామ లిఖత. అపుత్ర నా పుత్ర అంటే ఏమైంది? అది ఓకే. అనశ్వ కూడా చూడండి, 2 రకాలుగా చెప్పారు. నా విద్యతే అశ్వ యస్య సహ. నై రాయాలండో, రాకపోతే పోతుంది. అశ్వ అంటే అసలు అసలే కాదు అని చెప్పాలి. అలాగే శ్వేత వస్త్రంకి చూడండి, శ్వేతం వస్త్రం యస్య తత్. దేనికైతే సమానాధికరణ బహువ్రీహి. కిందది
శ్వేతం వక్త్రం తత్పురుష విశేషణ విశేషణ పూర్వపదం. విశేషణ పూర్వ పూర్వపద విశేషణ పూర్వపదం. కస దేవ పూజ్య చూడండి, దేవ పూజ్య యస్య సహ, ఎవరికైతే దేవుడు బహువ్రీహి. బహువ్రీహి. అలా కాకుండా ఇంకోటి కూడా ఉంది కింద, తృతీయ తృతీయ దేవైహి పూజ్య, దేవతల చేత పూజింపబడేవాడు. సో దానికి కూడా తృతీయ తత్పురుషం. అలాగే శ్వేత కేశాః, శ్వేతాః కేశాః ఏషాం తే, బహువ్రీహి మేడం. బహువ్రీహి. బహువ్రీహి. అలా కాకుండా శ్వేతాః కేశాః మాత్రమే ఉంటే విశేషణ పూర్వపద కర్మధార. సో ఇలా ఒక్క సింగిల్ గా వర్డ్ మాత్రమే ఇచ్చినప్పుడు మీరు ఈ రెండు రాస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎవరు ఏది కరెక్ట్ చేస్తారో మనకు తెలియదు. ఓకే, వాళ్ళు ఏమి రెండు రాయొచ్చు, ఏది రాసినా మార్క్ ఇవ్వాలి, 1 మార్కే అయితే కనుక. ఓకే, సో రెండు రాయొచ్చు రాసే ఇది ఉంటే. లేదు సెంటెన్స్ లో ఇచ్చి అండర్లైన్ చేసినప్పుడు మాత్రం ఆ కాంటెక్స్ట్ తగ్గట్టుగానే రాయాలి. ఓకే, సో యథా సూచనం కురుత. లేదు ఇది ఇంకా అవ్వలేదు, మీకు థర్డ్ అవ్వలేదు. ఫోర్త్ చూడండి, యోజయత. నేను ఇటుపక్కవి ఆవి చదువుతాను, మీరు సమాసం పేరు చెప్పండి. ఓకేనా? రామ లక్ష్మణ ఏ సమాసం అవుతుంది? పేరు చాలు నాకు. ద్వంద్వ. ఇతరేతర ఇతరేతర ద్వంద్వ. ఇతరేతర ద్వంద్వ. లంబోదర గణేశ బ్రాకెట్ లో ఇచ్చారు చూసారా? బహువ్రీహి. బహువ్రీహి. ఎస్, బహువ్రీహి. ఉపవృక్షం అవ్యయీ అవ్యయ ఉప అవ్యయ అవ్యయ అవ్యయీ భావ. అవిభావ సమాసం. అహింస నైతత్పురుష. 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 సుందర భవనం. కర్మధార. విశేషణ కర్మ. అక్కడ వాళ్ళకి విశేషణ పూర్వపదం అనలేదు, కర్మధారయం అని మాత్రమే అన్నారు. కుంభకార. ఉపపద. ఉపపద సమాస. ఉపపద సమాసం. ఓకే, నై ప్రభృతయలో చదువుకున్నటువంటి ఉపపద సమాసాలు. అలాగే స్పష్టీకృత్య. గతి. గతి సమాసం. కరెక్ట్, గతి సమాసం. దానే శూర. దానశూర. సప్తమి. సప్తమి తత్పురుష. ఓకే, పంచవటి. దిగు. ద్విగు. దిగు. విగు. అలాగే దాసీ. బహువ్రీహి. ద్వంద్వ. రెండు. సారీ రెండు వస్తుంది కదా. ఇతరేతర రెండు ఈ వస్తాయి. సమాహార ద్వంద్వ సమాహార. ద్వంద్వ. సమాహార సమాహార ద్వంద్వ సమాసం. సమాహార ద్వంద్వ. రెండు వస్తాయి కదా మేడం దీనికి. ఏ రెండు వస్తుంది? ఏ రెండు వస్తాయి? ఏ రెండు సమానాధిక వస్తాయి? వస్తుంది, ఇతరేతర వస్తుంది కదా మేడం. ఇతరేతర ఎలా వస్తుందండి దానికి? సమాహార ద్వంద్వం నపుంసకలింగంలో ఉంటుంది. రెండు అన్నయ్య. రావు ఎప్పుడు. అవును మేడం, అన్నయ్యో యతేషాం అని రెండు వస్తాయి. అలా సమానాధికులనే రెండు వస్తాయి మేడం. అనయోహు యతేషాం రెండు రాయొచ్చు కదా అనొచ్చు, కానీ ఇతరేతర అవును సమాహార. మేడం, అవును మేడం, అవును. అలా అనేది ఇలా అన్నాను మేడం. కరెక్ట్ కరెక్ట్ వస్తాయి. సమాహార ద్వంద్వానికి ఇందాక వాళ్ళు చార్థ ప్రీతి, చార్థ అదేగా చార్థస్య ప్రతీతి అండ్ సమాహార అన్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా నపుంసకలింగంలోనే ఉంటుంది. ఇది మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. సమాహారం ఉంటూ నంబర్ లేకుండా సమాహారం ఉంటూ నపుంసకలింగంలో ఉంటే అది కంపల్సరీ సమాహార ద్వంద్వమే. ఓకేనా? సో ఒకసారి అన్ని రివైజ్ చేసుకోవడం అయిందనమాట ఇక్కడ. సో నెక్స్ట్ అలంకారాలు చెప్పనా? సుభాష్ మేడం, ఈ ప్రశ్నలో కూడా ఒక 4 ఉన్నాయి. దీనివే సమాసాలవే. ఎక్కడంటే వెనకాల లెసన్ ఎండింగ్ చేసేద్దాం, అది కూడా అయిపోతుంది అక్కడికి. అదే. సో లెసన్ ఎక్సర్సైజ్ 154 తెలుగు అండ్
158 చూడండి 158 దాంట్లో 158. దేని డెఫినిషన్స్ చూడండి ఒకసారి. రోమన్ నెంబర్ 2 ఫస్ట్ దంతా కూడా మీకు థియరీలోవి. సో రోమన్ నెంబర్ 2 చూడండి. ఉపమాన ఉపమే 2 అచ్చా మీకు ఇంకా అలంకారాలు వదిలేసే. రోమన్ నెంబర్ థర్డ్ వన్ మేడం, థర్డ్ వన్ చెప్పండి. రోమన్ నెంబర్ వాక్యం 3 శాస్త్రజ్ఞః ఎలా చెప్తారు? శాస్త్రం జానాతి. ఇది అవుతుంది ఉపపద సమాసం. ఉపపద సమాసం. ఉపపద సమాసం. శాస్త్రం జానాతి శాస్త్రజ్ఞః ఉపపద సమాసం. సమాస నామ దీనికి చెప్పండి. సమాసస్య నామ. సమాసస్య నామ. సమాస నామ. షష్ఠీ ఏ సమాసం? షష్ఠీ తత్పురుషం. షష్ఠీ తత్పురుషం. ముఖచంద్రః ముఖం ఏవ ముఖం ఏవ చంద్రః. అలా ఎందుకు అన్నానండి? ముఖం చంద్ర ఇవ అనొచ్చు కదా. రెండు చెప్పుకోవచ్చు. ఇలా ఒకటే ఇచ్చినప్పుడు రెండు రకాలుగా రావచ్చు. ముఖం ఏవ చంద్రః అన్నారు అనుకోండి, అక్కడ ఏమవుతుంది? అవధారణ పూర్వపదం అవుతుంది. అలా అవధారణ పూర్వ అవుతుంది. అవధారణ పూర్వ అదేంటిది? అదేగా అవధారణ. అలా కాకుండా ముఖం చంద్రః ఇవ కరెక్టే, ఉపమానోత్తర పదం అవుతుంది. తప్పేమి లేదు. కానీ అసలు అంటే అవధారణకి ఈ ఎగ్జాంపుల్ ముఖచంద్ర అవుతుందంటారా? మనం జనరల్ గా విద్యకి ఐశ్వర్యానికి అటువంటి వాటికి పోలిక చెప్తాం కాబట్టి రాసేటప్పుడు రాయడానికి అవకాశం అయితే ఉంది, కానీ పోలిక చెప్తాం కాబట్టి యాప్ట్ ఏది మనకి? ఉపమాన చంద్రుడితో పోల్చడం జరుగుతోంది, ఉపమానం చెప్పడం జరుగుతోంది కాబట్టి ఉపమానోత్తర పదమే. కానీ వీళ్ళు ఏమి ఇచ్చారు? అవధారణని ఇచ్చారు. అంటే ఒకట్లేండి. ఎలా అంటే ఇప్పుడు ఒక అలంకారం వస్తుంది మనకి, రూపకాలంకారం వస్తుంది. ఓకే, రూపకాలంకారం అని ఒక మాట వస్తుంది. ఇప్పుడు నేర్చుకుంటాం మనం. దాంట్లో మనకు నిన్న చదువుకున్న ఉపమాలంకారంలో ఉపమాన ఉపమేయం రెండు ఉంటాయి. ఉపమేయాన్ని ఉపమానంతో కంపేర్ చేస్తూ ఉంటాం కదా. దానిలాగా ఉందని ఉపమా వాచకం ఉంటుంది, దాని వలే ఉంది, ఇట్ ఈస్ లైక్ దట్ అని చెప్తారు. కానీ రూపకాలంకారంలో ఏమవుతుందంటే రెండిటికి అభేదం అంటారు, అంటే రెండు ఒకటే అని చెప్తారు. అలాంటి అర్థంలో అవధారణ చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంది. అలా అర్థం చెప్పేటప్పుడు అక్కడ అదే చెప్తున్నాగా, ఈ గ్రామర్ ఇష్యూస్ చాలా కలుస్తాయి. అలా చెప్పుకునేప్పుడు అవధారణ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ కమలం కూడా అవధారణ అంటున్నాడు. నేను అదే అన్నా, ముఖ కమలం ముఖం కమలం ఇవ అలా చెప్పుకోవచ్చు, తప్పులేదు. రెండు మనకు అక్కడ దాంట్లో ఇచ్చినప్పుడు పుస్తకంలో ఫస్ట్ లో ఈ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్, ఈ సమాసం చదువుకున్న చోట ముఖ పద్మం ముఖ కమలం దగ్గర రెండు రకాలుగా కూడా ఇచ్చారు. ఒకదానికి అలా, ఒకదానికి ఇలా కూడా ఇచ్చారు. సో మీరు అక్కడ చెప్తున్న కాంటెక్స్ట్ ని బట్టి అక్కడ ఇప్పుడు మీకు రూపకాలంకారంలో వస్తుంది ఆ ఎగ్జాంపుల్. అలా చెప్పినప్పుడు ముఖచంద్ర అన్నది అవధారణే అవుతుంది. అలా కాకుండా గనక మాట్లాడితే ముఖచంద్ర అన్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే మీకు మనకి ఉపమానోత్తర పద కర్మధార పురుష టైప్ లో అవుతుంది. ఓకే, ఇవి అలాగూ రాసుకుంటారు, ఇలాగ రెండు రకాలుగా రాసేందుకు అవకాశం ఉంది. ఆన్సర్ లో అవధారణ ఇచ్చారు కాబట్టి వాళ్ళందరూ అవధారణ చెప్పేశారు. రెండు రకాలుగాను రాయొచ్చు దానికి. ఓకే, సధనః పక్కనే ఉన్నాయి అవన్నీ. అసలు ధనేన సహ వర్తతే, ధనేన సహ వర్తతే ఇది సధనః సహ పూర్వపద కర్మధారే సమాసం. నెక్స్ట్ నిర్మక్షికం. అవ్యయీభావ సమాసం. ఓకే, అయిపోయింది కదా. ఇక్కడ వీటిలో అండి ఇప్పుడు ఒక్క క్వశ్చన్. ఇప్పుడు మక్షికా నామ్ అనేది కంపల్సరీగా అనాలా? ఇప్పుడు మక్షికం అభావ కూడా అనొచ్చు కదా. అంటే సందర్భం ఏం లేదు, ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఒక వర్డ్ ఇచ్చాడు, దానికి మనం విగ్రహ వాక్యం రాయాలంటే మక్షికా నామ్ అనాల్సిందేనా? అది మక్షికం అభావ? లేదు లేదు, షష్ఠీ అభావ. మక్షికస్య అభావ మక్షికాణం అభావ, దేనైనా సరే ల్యాక్ ఆఫ్ అంటున్నాం కదా, ఆ ఆఫ్ అని చెప్పాలి, ఆ విభక్తి చెప్పాలి కంపల్సరీ.
అదే ఇప్పుడు మనం మక్షికస్య అభావ అనొచ్చా? అనొచ్చు. అయితే ఒకటి అక్కడ నేను అదే చెప్పా కదా, ఇప్పుడు ఈగలు లేవు అన్నప్పుడు అసలు అక్కడ ఈగలే లేవు దోమలే లేవు అన్నప్పుడు బహువచనంలో వాడతాం కదా యూజువల్ గా, అందుకని బహువచనంలో చెప్తాం దాన్ని. జనాలు లేరు కంపల్సరీ ఏం కాదు, కంపల్సరీ కాదు కానీ జనరల్ గా అలాగే చెప్తారు, అది బహువచనంలోనే చెప్తారు. అది అభావం అంటే ఏంటండి, అసలు లేకపోవడం. భయం అని ఎందుకు చెప్పాము? భయం అనేది ఒకటి, అసలు భయమే లేదు వాడికి, అసలు భయం అంటే తెలియదని ఏకవచన ప్రయోగం కూడా చేస్తాం. ఆ భయం అనేది మళ్ళీ రకరకాలు ఉండొచ్చు, కానీ దాని గురించి చెప్పం మనం. ఒకళ్ళకి నీళ్ళు అంటే భయం, ఒకళ్ళకి పాము అంటే భయం, ఒకళ్ళకి కుక్క అంటే భయం, ఒకళ్ళకి ఇంకోటి పెద్దవాళ్ళు అంటే భయం, టీచర్లు, ఇలా ఉన్నా కూడా భయం అనే దాన్ని కామన్ చేసేసి భయమే లేదు అంటాం. కాబట్టి అక్కడ మనం నిర్భయం అని ఏకవచనంలో చెప్పొచ్చు. కానీ ఈగ దోమ లేకపోతే మనుషులకు వచ్చేసరికి ఏమవుతుంది, అది ప్లెంటీలో చెప్తాం. కట్ అయిపోతాం మేడం. నా వాయిస్ కట్ అవ్వట్లేదండి, బానే వస్తుంది. 2 minutes నుంచి కట్ అయింది మేడం. మాకు బాగానే వస్తుంది. సార్ మీరు ఎంటర్ అవ్వండి అరుణలత గారు. మేడం కట్ అయిపోతుంది మేడం. బాగానే వస్తాను. కామేశ్వరి గారు మీరు ఒకసారి లాగిన్ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ లాగిన్ అవ్వండి. కట్ అయిపోతుంది మేడం. ఇప్పుడు వింటలేదు నా మాట. ఒక్క నిమిషం ఉండండి. క్లారిటీ ఉంది మేడం మీ వాయిస్. క్లారిటీ బాగానే ఉంది. ఒక్క నిమిషం ఉండండి మీరు. ఇప్పుడు వెళ్ళిపోయారా? ఓకే, ఇప్పుడు వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తారేమో చూద్దాం. మళ్ళీ వచ్చారు. సో ఏం చెప్తున్నాను, సో ఇవి చెప్పేటప్పుడు జనరల్ గా ఆ ప్రదేశంలో అసలు వీళ్ళ ఇంట్లో దోమలే లేవు అన్నారు అనుకోండి, అక్కడ ఏమవుతుంది, బహువచనంలోనే ఎక్కువ మాట్లాడతాం, ఒక దోమ గురించి మాట్లాడడం ఎప్పుడు కూడా. ఓకే, నిర్జన ప్రదేశం అంటే ఒక వ్యక్తి తిరగని ప్రదేశం అని కాదు, అసలు జనాలే తిరగని ప్రదేశం అని అర్థం. సో అవి అందుకని మనం బహువచనంలో చెప్పుకుంటాం. అర్థమైందా? ఓకే, సో ఇంకా మనం అలంకారాల్లో చెప్పాను కదా, మనకు కొన్ని అలంకారాలు ఇచ్చారు నేర్చుకోమని చెప్పారు. సో దాంట్లో నిన్న ఉపమాలంకారం నేర్చుకున్నాం. ఉపమానం అనగానే ఉపమానం, ఉపమేయం, సాధారణ ధర్మ, ఉపమా వాచకం అని చెప్పుకున్నాం. ఓకే, సో ఆ ఉపమానం ఉపమేయం అనే పదాలు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి కొంచెం మనం. ఉపమానం ఉపమేయం అంటే ఏంటి? ఉపమేయం అంటే చెప్పుకున్నాం ఆబ్జెక్ట్ ఆఫ్ కంపారిజన్, దేన్నైతే పోల్చడానికి తీసుకునే వస్తువు, వర్ణించడానికి తీసుకునే వస్తువు. అదే ఉపమానం అంటే దేంతో అయితే పోల్చి చెప్తామో, తులన చేసి చెప్తామో ఆ వస్తువు, ఓకే, అది ఉపమానం అవుతుంది. సో అక్కడ ఏం చెప్పాము, దానిలాగా ఉంది, దీనిలాగా ఉంది, దీని వలె ఉంది, దాంతో సమానంగా ఉంది, ఇలా చెప్పాం. సో పోలికని ఒక వస్తువుతో ఇంకో వస్తువుతో పోలిక చెప్తూ దానిలాగా ఇది చెప్తున్నాం అక్కడ. ఉపమాలంకారం అది. రూపకాలంకారం అని ఇవాళ చదువుకుంటాము. ఇవాళ చదువుకున్న అలంకారాలు ఏంటంటే ఎన్నైతే అన్ని మన టైం లోపల రూపక, అతిశయోక్తి, శ్లేష, అర్థాంతర న్యాస అని 4 అలంకారాలు చదువుతాం. రూపకాలంకారంలో కూడా ఉపమేయం ఉపమానం ఉంటాయి, కానీ ఈ రెండు ఒక్కటే అని ఉంటాయి. పోలికి చెప్పడం కాదు, అభేదం చెప్పడం అంటారు. ఉపమాన ఉపమేయయో అభేద యత్ర వర్ణిత తత్ర రూపకాలంకార విద్యతే. అంటే ఎక్కడైతే ఉపమానానికి ఉపమేయానికి అభేదం, రెండు వేరు వేరు కాదు, అభేదం అంటే డిఫరెన్స్, దేర్ ఈజ్ నో డిఫరెన్స్ అని చెప్పడం, రెండు ఒక్కటే అని చెప్తారు. అంటే అది ఎలా చెప్తారు అంటే చెప్తారు, వాక్యాలు వస్తాయి అలాంటివి. అలా చెప్పే చోట దాన్ని రూపకాలంకారం ఉంటాయి. అంటే దీంట్లో కూడా ఉపమానం ఉపమేయం ఉంటాయి, కానీ రెండు వేరు వేరు అని చెప్పరు, రెండు ఒక్కటే అని చెప్తారు. ఎలా చెప్తారు? ఎగ్జాంపుల్ చూడండి. ఇందాక వచ్చింది ముఖ చంద్ర. ముఖం చంద్రుడు లాగా ఉంటుందని చెప్పట్లా, వాడి ముఖమే చంద్రబింబం అని చెప్తున్నారు. తస్య ముఖమేవ చంద్రబింబం, చంద్ర అక్కడ ముఖ చంద్ర అని చెప్తారు. ఓకే, అలాగే వాడు కర్ణుడు అంటారు.
ఓకే, మనకు అక్కడ ఇందాక ఉపమాలంకారంలో కూడా అయం రాజా దాంట్లో వచ్చింది, అది ఇక్కడ వచ్చింది అయం రాజా పరమేశ్వర. అలాగా దానశీలతలో కంపేర్ చేసామని చెప్పి వచ్చింది ఇందాక. అప్పుడెప్పుడు కర్ణ సదృశ అని చెప్పారు. శౌర్యే ఏమంటారు, యథా అర్జున అభిమన్యు అభి తథా వీర లేకపోతే శూర అని చెప్పారు, శౌర్యంలో చెప్పారు. యథా లేకపోతే ఇవ లేకపోతే సదృశ ఇలాంటి పదాలు యూజ్ చేస్తూ పోలిక చెప్తున్నారు. ఇక్కడ అలా చెప్పట్ల, వీడే దానకర్ణుడు అని చెప్తున్నారు. అంటే ఏంటి, వీడినే పోల్చడం కర్ణుడితోనే చెప్తున్నాం, కానీ ఆ పోలికలాగా చెప్పట్లేదు, వీడే వాడని చెప్తున్నాం. అయం రాజా పరమేశ్వరుడు, మీరు దేవుడండి అంటారు. నిజంగా వాడు దేవుడు అనే అర్థం అంటే దేవునితో సమానంగా అంత హెల్ప్ చేశాడనో అంత మంచి చేశాడనో వస్తుంది. నిజంగా దేవుడల్లే వచ్చి రక్షించాడు అంటారు. దేవుడు అల్లే కాదు, దేవుడు ఆ టైంకి వాడే దేవుడు అన్నమాట. సో అయం రాజా పరమేశ్వర, ఆ రాజు దేవుడు లాంటి వాడు అని చెప్తే ఉపమాలంకారం అవుతుంది. రాజే దేవుడు అని చెప్తే రూపకాలంకారం అవుతుంది. రాజా పరమేశ్వర ఇవ ప్రజాం పాలయతి అన్నారు అనుకోండి, అప్పుడు దేవుళ్లాగా చూసుకుంటాడు అంటే అక్కడ ఉపమాలంకారం వస్తుంది. ఈయనే పరమేశ్వరుడు అని చెప్తే రెండు ఇవ లేకపోతే ఇవేమి రావట్లేదు. యథా ఇవ సదృశ సమ తుల్య లేకపోతే వత్ ఇలాంటివి ఏవి రావట్లేదు. ఇదే అది అని చెప్తున్నారు వాళ్ళు, అభేదం వస్తోంది. సో దీన్ని రూపకాలంకారం అంటారు. ఓకే, అలాగే అహం దేవస్య పాదాంబుజం నమామి. పాదాంబుజం, అంబుజాలంటే మన పద్మాలు తెలుసు కదా అందరికి, పాద చరణ కమలాలు ఇలాంటి మాటలు మాట్లాడతాం కదా మనం. పాదాంబుజం నమామి అన్నప్పుడు పాద పద్మాలని, పాద పద్మాలలో ఏంటి, మీరు ఎప్పుడు కూడా సమస్త పదాలకి అలంకారాలకి కన్ఫ్యూజన్ వద్దు. అది వేరు ఇది వేరు, గ్రామర్ విశేషం, వ్యాకరణ విశేషం. సమస్త పదం ఈజ్ డిఫరెంట్, మన అలంకారాలు ఆర్ డిఫరెంట్. ఓకే, పాదాంబుజం అంటే పాదాలు పద్మాల వలె ఉన్నాయి అంటూ గనక అలాగే వాక్యంలో చెప్పామనుకోండి, అంటే దేవుని పాదాలే కమలాల వలె ఉన్నాయి అటువంటి పాదాలకు అని చెప్పారనుకోండి, అప్పుడు ఉపమాలంకారం అవుతుంది. అలా కాదు, డైరెక్ట్ గా పాద కమలాలు అని చెప్పేసామనుకోండి, అప్పుడు రూపకం అవుతుంది. అక్కడ పాదాలకి అంబుజాలు అంటే కమలాలకి డిఫరెన్స్ చూపించట్లేదు, పాదాలే కమలాలు అని చెప్తున్నారు. అలాంటి చోట్ల మీకు రూపకం వస్తుంది. ఇంకోటి చూడండి, రామస్య ముఖచంద్రం దృష్ట్వా ప్రజాః సంతుష్టాః. ముఖచంద్ర అనేది ఎలా వాడుతున్నారో చూడండి. రామస్య ముఖచంద్రం, రాముని ముఖచంద్రుని చూసి అంటే రాముడు చంద్రుడి లాగా ఉన్నాడు, ముఖము చంద్రుని లాగా ఉన్నది అని చెప్పట్లేదు అక్కడ. చంద్రుని ముఖము గల రాముని చూసి, చంద్రుని వంటి ముఖం అని చెప్పట్లేదు, రాముడే చంద్రుని లాగా ఉన్నాడు, రామచంద్రమూర్తి అంటామే అదనమాట ఇది. ఓకే, సో రెండిటికి అభేదం చెప్తున్నారు. ఏది, అది అలాగా ఉంది దానిలాగా ఉంది కదా అని చెప్పట్లేదు, అదే ఇది కదా అని చెప్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ రూపం. చాలా స్లైట్ డిఫరెన్సే ఉంటుంది, బట్ ఆ స్లైట్ డిఫరెన్సే ఉపమాలని ఇచ్చేస్తుంది అనమాట, సెపరేట్ చేస్తుంది. ఓకేనా, ఇంకా వస్తున్న ఎగ్జాంపుల్స్ చూడండి. తస్యాహ కరకిసలయః కోమలః. కరకిసలయ, కిసలయాలంటే ఏంటో తెలుసా అండి, లేత చిగుళ్ళు అంటామే, టెండర్ లీవ్స్, అవి కిసలయాలు. ఆమె చేతులు తమలపాకులు అంటారు చూడండి, అంటే ఏంటి, తామర తూడులు. ఇలాంటి పోలికలు చాలా కనబడుతూ ఉంటాయి మనకు వర్ణించేటప్పుడు, అమ్మాయిల్ని వర్ణించేటప్పుడు యూజువల్ గా సుకుమారంగా ఉన్నాయి అని చెప్పటానికి, అంత లావణ్యంగా ఉన్నాయని చెప్పటానికి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, కరకిసలయ కోమలః అంటే ఆ కరం అంటే చెయ్యి, ఆ చెయ్యి ఆకులాగా ఉందని చెప్పట్లేదు, మృదుగా చేతులే ఆకులు అని చెప్తున్నారు ఇక్కడ. కర కిసలయ, కరహ ఏవ ఇక్కడ అవధారణే వస్తుందండి. ఇట్లాంటి చోట్ల చెప్పలా, రూపక అలంకారం వచ్చినప్పుడు అక్కడ అవధారణే వస్తుంది. పోలిక చెప్తున్నప్పుడు అప్పుడు మీకు దాన్ని ఏమంటారు, విశేషణం లాగా కానీ అలా రావడానికి అవకాశం ఉంది. ఓకే, సో ఇక్కడ అదే ఇది, దీనికి దానికి కరహ కిసలయ ఇవ అస్తి అని చెప్పట్లేదు, కర కిసలయ మృదుల కోమలహ అని చెప్తున్నారు.
అలాగే అహం వచన కుసుమై అర్చయ, మాటల బాణాలు అంటూ ఉంటారు చూడండి. మాటలే బాణాలు, బాణాల వంటి మాటలు అని చెప్పట్లేదు, మాటలే బాణాలు అక్కడ. ఇక్కడ కుసుమాలు అంటే చాలా చక్కగా అర్చయామి అన్నారు కాబట్టి పూజ చేయడం పువ్వులతో కాదు, మాటలనే పువ్వులతో, మాటలు అనే పువ్వులతో, మాటలే పువ్వులు అన్నమాట ఇక్కడ. సో దాంతో అది రూపకాలంకారం అవుతుంది. కుసుమై ఇవ వచనై అంటల్లా, వచన కుసుమై అంటున్నారు. ఓకే, అందుకని అక్కడ సమస్త పదము వస్తుంది, మీకు అలంకారము కనబడుతోంది అక్కడ. అలంకారం అని ఎలా చెప్తాం? ఆ వాక్యానికి సంబంధించినది అది అలంకారము, పదం వరకు సంబంధించింది అది సమస్తం. ఓకేనా? అలాగే వదన సరోజం పశ్య, తత్ వదన సరోజం పశ్య. వదన సరోజం, ఇందాకే ముఖచంద్రం లానే ఇది కూడా సేమ్ మీనింగ్. సరోజం అంటే ఏంటంటే సరస్సులో పుట్టేది సరోజం, సరసిజాయతే ఇది సరసిజ ఆర్ సరోజ. ఓకే, సో అదే మరి సరోజం అన్నా కూడా తామర పువ్వు. వదన సరోజం, సరోజ వదనం సరోజం, సరోజమివ వదనం అని చెప్పట్లేదు, సరోజవత్ వదనం పశ్య అంటలేదు, వదన సరోజం అని చెప్తున్నారు. అదే ఇది, రెండు వేరు వేరు కాదు, దానిలాగా ఉంది అని చెప్పట్లేదు, అదే ఇది, డౌటే లేదని చెప్తున్నారు. అలాగే ఇయం లక్ష్మీ అస్తి, జనరల్ గా ఆడపిల్లలను చూపించి అంటారు కదా యూజువల్ గా, మా ఇంటి మహాలక్ష్మి అంటారు. ఆ అమ్మాయి పేరు మహాలక్ష్మనా, లేకపోతే నిజంగానే ఆవిడ విష్ణు భార్య మహాలక్ష్మనా? కాదు, ఆ ఇంటికి సంబంధించి వాళ్ళ మనసుకు సంబంధించి ఆవిడ లక్ష్మీదేవి. ఓకే, ఇయం లక్ష్మీ అస్తి అంటే అక్కడ ఆవిడ పేరు లక్ష్మి అని కాదు, సాక్షాత్తు అన్నపూర్ణ అంటారు. ఎవరన్నా బాగా అన్నం వండి పెడితే కదా, చక్కగా వంట చేసి పెట్టిన వాళ్ళని ఆవిడ సాక్షాత్తు అన్నపూర్ణ అంటారు. అలాగే మనం వివాహ సమయంలో ఏమని చెప్తారు, వాళ్ళు కన్యాదానం చేసేటప్పుడు సాక్షాత్తు నారాయణ స్వరూపాయ అని ఇస్తారు కదా, కన్యాదానం చేస్తారు కదా. సో డైరెక్ట్ గా నారాయణ, అందుకనే కాదు ఆయన ఆ టైంలో ఆయనే నారాయణుడు, ఆవిడే విష్ణు లక్ష్మీదేవిట, పెళ్లి కూతురే. సో అలాగా ఆ టైం సంబంధించి వాళ్ళే వీళ్ళు, వాళ్ళకి వీళ్ళకి భేదం లేదు అని చెప్పటం. ఓకే, అలా అనమాట. సో అది నెక్స్ట్ మనోభిత్తౌ తత్ చిత్రం అద్యాపి అస్తి. ఈ వాక్యం యాక్చువల్ గా బాగుంటుంది. భిత్తి అంటే గోడ, కుడ్యం, వాల్. దాని మీద మనో అంటే మనోఫలకం మీద ముద్రించుకుపోయింది అంటారు, అంటే ప్రింట్ అయిపోయింది అంటాం కదా, మనోఫలకం అంటారు. ఫలకం అంటే అదే ప్లేట్, నేమ్ ప్లేట్ ఏదైనా కావచ్చు. సో గోడ మీద ముద్రించుకుపోయినట్టుగా, అంటే గోడ మీద కనుక మనం ఒక వాల్ మీద మన ఇంటి పేర్లు అవి రాస్తుంటాం, దాని మీద ముద్రపోతే పట్టాన పోదది కదా, దాని ఏదో గీకి ఏదో చేసి మళ్ళీ చేస్తే గాని, అంత లెవెల్లో స్టాంప్ ఉంది అని చెప్పడానికి మనస్సు అనే గోడ, అక్కడ మనస్సే ఫలకం, అంటే ఆ ప్లేట్ కింద ఉందన్నమాట, ఆ గోడలాగా ఉంది. సో అది కూడా అంతే, తత్ చిత్రం అద్యాపి అస్తి, ఇప్పటికీ ఉంది అని చెప్పటం రూపకాలంకారం. మనహ ఏవ భిత్తి. ఇవన్నీ ఇక్కడ ఇచ్చిన పదాలన్నీ కూడా అవధారణ పూర్వపద గర్భధారయ సమాసానికి ఎగ్జాంపుల్స్ అండి, అవన్నీ కూడా దానికి ఎగ్జాంపుల్స్. విద్యాధనం లాగానే ఇవన్నీ కూడా దానికి ఎగ్జాంపుల్స్. ఓకే, అలాగే పుణ్య సూత్రం అవలంబ్య జీవ, పుణ్యం ఏవ సూత్రం అని ఇచ్చారు చూడండి. పుణ్య సూత్రం అంటే ఏంటి? పుణ్య సూత్రం అంటే పుణ్యాలు చెయ్యాలి అనేటటువంటి ఒక ప్రిన్సిపల్, మంచి పనులు చెయ్యాలి అనే ఒక ప్రిన్సిపల్ ని పుణ్య సూత్రం అనే ఒక మాటతో చెప్పారు. పుణ్యం ఏవ సూత్రం అంటే నిబంధన, రూల్, ఏదైనా పుణ్యం అనేటువంటి నిబంధన అంటే అదే ఆచరించాలి అనేటువంటి ఒక నిబంధనతో జీవించు అని చెప్పడం. సో పుణ్యం ఏవ సూత్రం అంటే జీవన సూత్రం అని అర్థం అనమాట. జీవన సూత్రాలు అంటే ఏంటి? ద రూల్స్, రెగ్యులేషన్స్ ఆర్ నియమాలు. మనం మనం మన మన లైఫ్ ఇలా ఉండాలి, నేను ఇదే పద్ధతులు, మన వాల్యూస్ అంటాం చూడండి, అదనమాట. ఓకే, అలాగే సహా సేవావ్రతం ఆచరతి, వ్రతం చేస్తున్నారు, సత్యనారాయణ స్వామి వ్రతమో లేకపోతే ఇంకోటి ఏదో కాదు, వరలక్ష్మి వ్రతమో కాదు, సేవ అనే వ్రతం చేస్తున్నారు. అక్కడ అతనికి సేవే అతని దృష్టిలో ఒక వ్రతం అనమాట, దాన్నే చేస్తున్నాడు అతను. సో సేవా ఏవ వ్రతం, అదే వ్రతం, దాన్నే చేస్తున్నాడు. సేవనే వ్రతంలా చేస్తున్నాడు అంటాను చూడండి, ఆ ఇదేనే ఒక పెద్ద దీనిలా చేస్తున్నాడు, బాధ్యతలా చేస్తున్నాడు అని, ఆ టైప్ అనమాట. సో ఇవి రూపకాలంకారాలు. అర్థమైందా మేడం? కిసలయ అనే దానికి మీనింగ్ ఏంటి మేడం? ఏంటిది? కర కిసలయ అని ఉంది కదా, కర అంటే చెయ్యి, కిసలయ అంటే చిగురుటాకులు, చిగుళ్ళు, టెండర్ లీవ్స్, చిగురుటాకు.
ఓకే మేడం, ఓకే. ధన్యవాదాలు. సేవాం వ్రతమివ ఆచరతి అంటే ఉపమా. సేవ ఏవ వ్రతం, అదే వ్రతంగా చేస్తున్నాడు అన్నప్పుడు అది మన రూపకం అవుతుంది. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ అలంకారం చెప్పేస్తాను, లేకపోతే నేను ఏంటో మేడం మీరు అన్ని ఇలా చెప్తారు, మాకేమో మేడం. అర్థమవుతాయి. లేదు మేడం, సో అలంకారం ఇస్ అ డిఫరెంట్ థింగ్, సమాస ఇస్ డిఫరెంట్ కదా అది. సో ఎందుకంటే కరకసలే ఇస్ ఆల్సో కర్మధారయే కదా, ఇట్స్ అవధారణ కర్మధార అవుతుంది కదా. అవధారణ కర్మధార. బట్ ఇక్కడ కరకసలయ ఇస్ అన్ అడ్జెక్టివ్ కదా మేడం. ఇక్కడ రిమైనింగ్ అంతా ఒక రిమైనింగ్ ఆల్ ఇస్ బికమింగ్ లైక్ నౌన్ ఫామ్ లో వచ్చేస్తుంది. వెరస్ కరకిసలయ కోమళ, సో is it a noun to that komala? Is it an adjective to the komala? Is an adjective to the komala? First question is correct. Your first question is correct. Komalaha is adjective. This one is, oh, this is the noun. కరకిసలయ noun ఇక్కడ ఈ కండిషన్ లో. కరకిసలయ మొత్తం ఆవిడ చేతికి వర్తిస్తుంది. It applies to the hand. Hand is alone is soft. Oh, this is the noun, that is the adjective. Okay. Yes. Okay. ఒకటి గుర్తుపెట్టుకోండి, సమాసం ఎప్పుడు సమస్త పదానికి వస్తుంది. ఈవెన్ దో దట్ పదం, సమాసం, విగ్రహవాక్యం, సమాసం, నేమ్ అన్ని కూడా దే ఆర్ డిటర్మిన్డ్ బై ద మీనింగ్. Okay, by understanding the meaning of the sentence, but the samasta padam, it is called samasta padam, not samasta vakyam. కేవలం పదానికి మాత్రమే సంబంధించింది సమాసం. కానీ అలంకారం అనేది కాదు, మొత్తం అంతదానికి అప్రయోగం. అలంకారం అనేది మొత్తం మనం నగ పెట్టుకున్నాం అనుకోండి, మొత్తం బాడీకి వస్తుంది అలంకారం. కేవలం మనం చెవికి పెట్టుకుంటే చెవికి మాత్రమే రాదు, మన ముఖమే మారిపోతుంది కదా కదా, మొత్తం బాడీకి వస్తుంది అలంకారం అనేది. సో అలంకారం అనేది ఎప్పుడు హోల్ థింగ్ అప్లై అవుతుంది. మేబీ సెంటెన్స్ మొత్తం ఆ సెంటెన్స్ ఇంకో రకంగా చెప్పొచ్చు, కానీ వీళ్ళు ఇంత అందంగా చెప్పారు, దాన్నే ఇంకో రకంగా చెప్పుకోవచ్చు. ఎలా అంటే సిమిలర్ గా రాముడు అడవికి వెళ్ళాడు, రామచంద్రమూర్తి అరణ్యములకు బయలుదేరను, లేకపోతే ఇంకా గ్రాంధికమైన భాషలో రాశారు అప్పుడు. సో దట్ ఈస్ బ్యూటీ, ఈవెన్ దో మీనింగ్స్ ఆర్ సేమ్. కానీ కొన్ని చోట్ల అలంకారాలు రాసేప్పుడు ఒక్కొక్కసారి సమస్త పదాల అవకాశం ఉంటుంది, ఒక్కోసారి ఉండదు. రూపక అలంకారంలో సమస్త పదాలకు అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, అది అర్థం చేసుకోవాలి. క్లియరా అక్కడికి? ఓకే మేడం, క్లియర్ మేడం. చెప్పుకుందామా నెక్స్ట్ అలంకారం చెప్పుకుందామా? ఇక్కడ ఒక్క నిమిషం. ఇక్కడ ఈఎం లక్ష్మీలో ఈ లక్ష్మీ అనేది ఇప్పుడు ప్రథమా విభక్తి అవుతుందా? ప్రథమా విభక్తి. మనం సంస్కృతంలో ఎప్పుడు కూడా లక్ష్మి అనేది ఉండదండి. లక్ష్మీ, దాని ప్రథమా విభక్తి లక్ష్మి. లక్ష్మీ అనే ఉంటుంది. మీకు ప్రవేశ పుస్తకంలో ఉంది శబ్దం, లక్ష్మీ శబ్దం ఉంది, చూసుకోండి. ఈకారాంత స్త్రీలింగం లక్ష్మీ వస్తుంది. ఇక్కడ ఈఎం లక్ష్మీ సమస్త పదం లాగా రాయలేదు, సపరేట్ గా రాశాడు. ఇయం లక్ష్మీ అస్తి. ఇయం అనేది అంటే అదే చెప్తున్నా కదా, అన్ని చెయ్యాలని లేదు, అన్ని రావాలని లేదు. సమస్త పదాల్లో కంపల్సరీ అలంకారం అన్ని రావాలని లేదు, అప్పుడప్పుడు వస్తాయి. ఇక్కడ మనకు చూసిన దాంట్లో అది ఒక్కటి తప్ప మిగతావన్నీ మన సమస్త పదంగానే వచ్చాయి. ఇది ఒక్కటి రాలేదు. దట్ ఈస్ ఫైన్. అలా కూడా రావచ్చు, అదేం కంపల్సరీ అలంకారం వస్తే సమస్త పదం వచ్చి తీరాలని రూల్ అయితే ఎక్కడ లేదు. ఇక్కడ వచ్చినవన్నీ వచ్చినాయి, అంతే తేడా. ఈ ఎగ్జాంపుల్స్ లో అదొక్కటి తప్ప మిగతావన్నీ సమస్త పదాలు అయినాయి. అంటే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ రూపాలంకారం కాకుండా మనం ఈఎం లక్ష్మీ అస్తి అని మామూలుగా సెంటెన్స్ ఉందనుకోండి. సో ఈమె లక్ష్మి, ఈమె లక్ష్మీయే అయి ఉన్నది అనేది అలా అనం కదా. ఈఎం లక్ష్మీ అస్తి, ఆవిడ పేరు లక్ష్మి అయి ఉండొచ్చు, మీరు పరిచయం చేసేప్పుడు ఈవిడే లక్ష్మి అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ రాసేటప్పుడు బ్రాకెట్ లో ఈఎం ఏవ లక్ష్మీ
ఓకే అని ఒక రూపకలంకారం. ఇప్పుడు ఈ సెంటెన్స్ లో ఈఎం లక్ష్మి అస్తి అనేది జనరల్ గా అన్నప్పుడు ఈమె పేరు లక్ష్మి కూడా అయి ఉండొచ్చు, లేదా ఈమె లక్ష్మి, కానీ ఈమె ఆ లక్ష్మీదేవే అన్నట్లుగా రూపకలంకారంగా వచ్చేట్టుగా సెంటెన్స్ లేదు కదా. నేను అదే అన్న సెంటెన్స్ మీరు ఇంకో ఇక్కడ ఈఎం సాక్షాత్ లక్ష్మి అన్నారు అనుకోండి, అప్పుడు మీకు వచ్చేస్తుంది. కానీ అలాగే రాయాలని రూల్ లేదు కదా. ఇప్పుడు ఈఎం సాక్షాత్ లక్ష్మి అనక ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ అదే, ఈవిడ అన్నపూర్ణ అండి అన్నారు అనుకోండి, అక్కడ అర్థము సాక్షాత్తు మాట పెట్టినా పెట్టకపోయినా కాంటెక్స్ట్ ఏంటి, చక్కగా వండి పెట్టింది అని అర్థం. వాడు కర్ణుడు అన్నారు అనుకోండి, వాడు కర్ణుడు రా బాబు అన్నారు అనుకోండి, అర్థం ఏంటి, వాడేదో నిజంగానే వాడి పేరు కర్ణుడు అని కాదు, అలా ఏమి చెప్పట్లేదు. సాక్షాత్ అనే మాట చెప్పకపోయినా సరే అక్కడ కర్ణుడు అంటే వాడు దానశీలుడు అని అర్థం అనమాట. సో ఇక్కడ మనం మామూలుగా మన లెవెల్లో మనం మామూలుగా ఈవీఎం లక్ష్మి అంటే ఈవిడ లక్ష్మి అని చెప్పుకోవచ్చు, కానీ అక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రూపకాలం చదువుకుంటున్నాం కాబట్టి ఇలా కూడా వస్తాయి అని చెప్పడానికి చెప్పారు. దాని ముందు పేరు చెప్తే బాగుండదండి. ఏషా చెప్తే బాగుండదు. ఏషా కుమారి ఈఎం లక్ష్మి అస్తి అంటే బాగుండదు. రాయట్లేదు, ఊరికినే ఒక డైరెక్ట్ గా పెట్టేశారు వాళ్ళకి, అంతే. చూసారా, వాళ్ళు అలా ఇవ్వలేదు కాబట్టి అలా ఉంది కాబట్టి డౌట్ వస్తుంది మనటువంటి ఈఎం లక్ష్మి అంటే డౌట్ వస్తుంది కాబట్టి మనం దాని గురించి కాసేపు మాట్లాడుకుంటాం. సో దట్ అందరూ ఆలోచిస్తున్నారనే విషయం తెలుస్తుంది. ఇంకా చూడండి, నేను కామ్గా నా మాన నేను పాఠం చెప్పుకుని వెళ్ళిపోయాను అనుకోండి, ఏం అర్థం ఉందో తెలీదు, అర్థం కాదో తెలియదు, క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, అది ఒక్కొక్కసారి చాలా చాలా అడిగాక కూడా మనకు చాలా సిల్లీగా అడిగానేంటి అనిపించవచ్చు. బట్ అది వచ్చింది అనుకోండి, ఒక మాటకి ఇంకొక డౌట్ వస్తుంది, ఒక మాటకి ఒక మాట వస్తుంది, దానివల్ల మనకి సబ్జెక్ట్ డీప్ గా వెళ్తాం మనం. సో దాన్ని బట్టి మేడం నేమ్ చెప్పేటప్పుడు సా లక్ష్మి అలా అలా ఉంటుంది కాబట్టి అక్కడ సా ఈఎం అన్న దానికి కూడా డిఫరెన్స్ ఉంటుందేమో. అలాగా ఏం లేదండి, ఒకటే కదా, ఒకటే, కానీ సాకి కన్నా ఈఎం కి ఎక్కువ ఇంపార్టెన్స్. అక్కడ ఈమె లక్ష్మి అని చెప్పడానికి ఈఎం వాడాలా, ఈమె లక్ష్మిలా ఉంది అన్నప్పుడు ఈఎం అని అన్నది అలా అలా ఆ పద్ధతిలో వస్తుందా? ఒక్క మాట చూడండి, సేమ్ సెంటెన్స్ ని వితౌట్ ఎనీ అలంకారము, వితౌట్ ఎనీ గ్రామర్ ఇంపార్టెన్స్ ఉన్న సెంటెన్స్ గా లేకుండా కూడా కామ్ గా మామూలుగా నేను వెళ్ళి మా పక్క ఆవిడని పరిచయం చేసినట్టుగా మామూలుగా కూడా చెప్పుకోవచ్చు. సేమ్ ఇదే వాక్యం, ఈఎం లక్ష్మి అస్తి అన్నా అనుకోండి, ఈవిడ పేరు లక్ష్మి, ఈవిడ లక్ష్మి, నేను చెప్పా కదా ఇదివరకు మొన్న, ఆవిడే ఆ లక్ష్మి ఈ లక్ష్మి అని చెప్తాం. అప్పుడు సేమ్ వాక్యం వాడచ్చు, అక్కడ ఏమీ అలంకారం లేదు, అక్కడ కేవలం ఆవిడ పేరుతోటి మనం పరిచయం చేసాం అంతే. ఇక్కడ వీళ్ళు ఈ సెంటెన్స్ ఇచ్చినందుకు ఎక్కడ ఇచ్చారు, కాంటెక్స్ట్ రూపకాలంకారంలో ఇచ్చారు. అంటే అర్థం ఏంటి, మనకి ఎప్పుడైనా ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు ఏమండి ఒక్క సెంటెన్స్ బట్టే అలంకారం ఉండదు, మొత్తానికి అప్లై అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా మీరు అలంకారాలకు సంబంధించిన ఏమైనా ఎగ్జాంపుల్స్ చూద్దామంటే ఒక వాక్యం ఎప్పుడు ఇవ్వరు, ఇది మనకు అర్థం అవడానికి ఇచ్చిన వాక్యంగా ఇవ్వరు, శ్లోకాలుగా ఇస్తారు. కంప్లీట్ గా శ్లోకం, కంప్లీట్ శ్లోకం, వాళ్ళు రామాయణ శ్లోకమో, భారతంలో శ్లోకమో, లేకపోతే అభిజ్ఞాన శాకుంతలంలో శ్లోకమో, రఘువంశంలో శ్లోకం, అలా శ్లోకంగా ఇస్తారు, కంప్లీట్ గా చూపిస్తారు. సో అక్కడ మొత్తానికి వర్తిస్తుంది. ఆ వర్తించిన అందుకనే అన్న అది కంప్లీట్ ఎంటిటీకి వర్తిస్తుంది ఎప్పుడు అలంకారం అనేది, ఒక లైన్ కాదు. ఇదే లైన్ వితౌట్ ఎనీ గ్రామటికల్ ఇంపార్టెన్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇదే లైన్ ని ఆ కాంటెక్స్ట్ లో యూజ్ చేసినప్పుడు రూపకం అవుతుంది అదే లైన్. ఓకే, లాస్ట్ కమెంట్ ఏంటంటే, జనరల్ గా ఇక్కడ అన్ని ఉపమాన ఉపమేయాలు కలిపి ఒక సమస్త పదం లాగా రాశారు, ఇది ఒక్కటి దాని తప్ప. ఓకే, ఎక్కడైనా ఉపమాన ఉపమేయాలు కలిపి రాసేస్తే మనం దాన్ని రూపకలంకారం అనుకోవచ్చు. అదే చెప్తున్నా, అలంకారాలు వచ్చిన చోట సమస్త పదం రావాలన్న రూల్ అయితే ఎక్కడా లేదు. బట్ ఒక్కొక్కసారి లక్కీగా ఏంటంటే ఇట్లాంటి చోట్ల వచ్చింది. బేసిక్ గా ఈఎం లక్ష్మి అన్న చోట రెండు విడివిడి పదాలే వచ్చాయి. అక్కడ వాళ్ళ ఉద్దేశం చెప్పడం ఏంటి, రూపకానికి సమస్త పదము రూపకం అని మాట్లాడట్లా వాళ్ళు. రూపకాలంకారం అంటే ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉండదు, రెండు ఒకటే అని చెప్పాలి. కానీ రెండు తెలుస్తూ ఉంటాయి మనకి.
ఒకవేళ అవి రెండు గనక సమస్త పదంతో ఎక్స్ప్రెస్ చేయగలిగితే చేస్తాం వాటిని, చేయలేకపోతే చెయ్యం అంతే. ఓకే, మనకు కావాల్సింది వాటిని వీటిని మిక్స్ చేయకూడదు, దేనికదే సెపరేట్. ఇక్కడ కూడా ఉపమానం ఉపమేయం ఉందనుకోవచ్చు, ఎందుకంటే ఉపమేయం ఇయం, ఉపమానం లక్ష్మి. అంతే, ముఖం చంద్రం, ముఖం కమలం అన్నప్పుడు ఉపమానం ఉపమేయం ఉన్నట్టు ఇక్కడ మనిషే ఉపమేయము, లక్ష్మీదేవి ఉపమానం. వీళ్ళ డౌట్ అది ఒక కాంటెక్స్ట్ లోనే వస్తుంది. కాంటెక్స్ట్ లోనే ఏదైనా వీళ్ళ డౌట్ ఏంటంటే ఉపమానం ఉపమేయం గురించి అసలు వీళ్ళకి డౌటే లేదు. వీళ్ళ డౌట్ ఏంటంటే ఈ వాక్యం అది రూపకమే అని ఎందుకు అనుకోవాలి, ఇది కామన్ వాక్యం కూడా అవ్వచ్చు కదా. కాంటెక్స్ట్ బట్టే తెలుస్తుంది. ఏదైనా తంబులాలు పిలిచినప్పుడు ఏమి లక్ష్మీదేవి లాగా ఉంది, లక్ష్మీదేవి వచ్చింది అనుకుంటాం కదా, అట్లాంటప్పుడు వస్తుంది అంతే. కాంటెక్స్ట్ బట్టి తప్పితే విడిగా తెలియదు. అంతే, తెలియదు. ఇప్పుడు పాట ఏదో ఉంది చూడండి, బంగారు బొమ్మ రావేమే అంటే నిజంగా బంగారం బొమ్మ వస్తుందని అర్థం, పెళ్లి కూతురు వస్తుందని అర్థం, అంతే కదా. అంటే మనకు తెలిసిన భాష విషయం చెప్తున్నా అంతే. నిజంగా అది వచ్చేస్తుందని అర్థం. బంగారం బొమ్మ నడిచి ఎక్కడ వచ్చేస్తుందండి బాబు, బట్ పెళ్లి కూతురు వస్తుందని ఆ పెళ్లి కూతుర్ని దాంతో అదే పెళ్లి కూతురే బంగారం బొమ్మ అని చెప్తున్నారు అంతే. లాగా ఉందని చెప్పట్లేదు, బంగారు బొమ్మ అనే డైరెక్ట్ గా చెప్తున్నారు. ఓకే, అర్థమైందా అండి? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఇంట్రొడక్షన్ మాత్రమే అలంకారాలకి. అలంకారాలు అంటే ఇంతే కాదు, కావ్యాలు చదివితేనే అలంకారం తెలుస్తుంది, కరెక్ట్ గా అర్థం అవుతుంది. ఇప్పుడు ఉపమాలంకారం క్లియర్ గా తెలియాలంటే అభిజ్ఞాన శాకుంతలం చదవాలి, కాళిదాస్ కవిత్వం ఏదైనా చదవాలి, అప్పుడు ఓకే ఆ పోలికలు చూస్తే అది మనకు అర్థమయ్యేటటువంటి అసలు అలంకారం. ఇంత చెప్పలేరు కదా, అందుకని చిన్న చిన్న వాక్యాల రూపంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇలా ఉంటుంది అని ఎగ్జాంపుల్ వైజ్ మాత్రమే. అది కూడా ఇంతే ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. ఓకే మేడం, ఈవెన్ సుందరకాండంలో కూడా చాలా అట్లా ఉపమాన అలంకారం వస్తుంది, చాలా వస్తుంది. ఎవ్రీ సెంటెన్స్ ఎగ్జాంపుల్ ఉంటది. డెఫినెట్ గా మీకు వర్ణన డిస్క్రిప్షన్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఉపమా రాకుండా అసలు అవ్వదు, చాలా వస్తుంది. అవ్వదు, చాలా వస్తుంది, అవ్వదు. అదే అంతా అదే కదా, ఎంతసేపు చూసినా ఆ చెట్లు, పూతాలు, ఆ నదులు, అలా లంక, ఆల్ ఎగ్జాంపుల్స్. అవును, అలంకారం. సో ఆ సిమిలీస్ ఎక్కువ ఉంటాయి సుందరకాండలో కూడా, మిగతా రామాయణం కంటే అందుకనే దాని సుందరకాండ చాలా ఉంటది. అవును, చాలా ఉంటది, చాలా ఉంటుంది. సో సరేనా, అయిందా అది? నెక్స్ట్ దానికి వెళ్దామా? ఓకే, నెక్స్ట్ ది అదొకటే చెప్పి ఆపుకుందాం ఇవాళ. అన్ని అలంకారాలు ఒకసారి చెప్తే బుర్రలోకి వెళ్ళవు, లేకపోతే. అతిశయోక్తి అలంకారం అండి. అతిశయోక్తి అంటే అందరికి అతిశయమైన ఉక్తి అంటే చాలా ఎగ్జాజరేట్ చేసి చెప్పడం అనమాట. ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అంటారు. అది అవ్వదండి, ఇవాళ కంప్లీట్ అవ్వదు ఇది. సో మనం చెప్పుకోవద్దు, నెక్స్ట్ క్లాస్ లో అది అవ్వదు, చెప్పడానికి అవ్వదు. 10 నిమిషాలు కూడా లేదు, 9 నిమిషాలు ఉంది టైము, సరిపోదు. పోన్లేండి, పర్వాలేదు. అతిశయోక్తి, అర్థాంతర న్యాస, శ్లేష, ఈ 3 అండ్ సుభాషితాలు, అన్వయ రచన. నెక్స్ట్ ఫ్రైడే చెప్పేసుకుని ఆపేద్దాం. ఫ్రైడే 11 to 1 అని చెప్పుకున్నాం కదా, నెక్స్ట్ ఫ్రైడే 11 to 1. సో 11 to 1 అక్కర్లేదు, ఈ లోపల ఎప్పుడైతే ఈ లెసన్ చెప్పేసుకుని ఆపేద్దాం, నెక్స్ట్ లెసన్ స్టార్ట్ చెయ్యండి. ఓకేనా, వీళ్ళు చెప్పుకుని ఆపుకుంది, ఎందుకంటే కంగారుగా చదవక్కర్ల, టైం ఉంది మనకి, ఏం పర్వాలి. జూలై 1st వీక్ లో ఎలా అయినా మీకు నేను 2 క్లాసెస్ పెట్టేస్తాను. సో దట్ జూలై 15th వచ్చేసరికి మీ సిలబస్ అయిపోతే మీకు టైం ఉంటుంది చదవడానికి. సో దట్ ఆగస్ట్ 15th తర్వాత ఒక్కసారి మనం రివిజన్ క్లాస్ పెట్టేసుకుంటే మనకి అది. ఒక్క నిమిషం కొంచెం పాజ్ చేస్తాం. ఏకతా మంత్రః యః వైదికా మంత్ర దృశః పురాణః ఇంద్రం యమమాంతరిష్వానమాహు వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దశంతి సైవాయమేషం శివయిత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తతార్హన్ నితిబౌద్ధజైనః సత్శ్రీయకాలేతి చ సిక్తసంతః శాస్త్రేతి కేచిత్ ప్రకృతి
कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारां स एक एव प्रभुरद्वितीया। शांति मंत्रः। ओम सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांतिः। धन्यवादः। अस्तु, धन्यवादाः। ధన్యవాదాలు. 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 ధన్యవాదాలు.